మనము మిస్ అవ్వకుండా నోట్ చేసుకోండి. ఈ పాయింట్ని మీ యొక్క ఇంపార్టెంట్ నాకు వివా అని అనుకునే వాళ్ళకి ఈ విషయాన్ని చెప్పండి. ఫస్ట్ పాయింట్, నెట్వర్క్ని మిస్ అవ్వద్దు. నెట్వర్క్ మనం ఎప్పటికప్పుడు ఒకటి అనుకుంటాం, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్, ఇప్పుడు నాకు బాగా అర్థమైందని. ఇక అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, ఎందుకంటే వారం వారం మనీ కావాలి కాబట్టి వారం వారం ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది, ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అనే దాంట్లో మనం ఇంకా ఫాస్ట్గా గ్రో అవ్వడానికి మన యొక్క ప్రోగ్రామ్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది. ఏం చేయాలి అనేది ఒక ఇద్దరు పార్ట్నర్స్ కలిసి కూర్చొని మాట్లాడుకునే మీటింగే జిఎస్ఎం. మనం ఎట్లా ఇంకా రిటైల్ జరిగేటట్లు చూసుకోవాలి, ఎలా డూప్లికేషన్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ కదా, నెట్వర్క్ ఇంపార్టెంట్. యాక్చువల్లీ అందరికీ ఏం అలవాటు అంటే నెట్వర్క్ని ఎలా క్రియేట్ చేసుకుంటారంటే, నెట్వర్క్ అనేది ముఖ్యమని అనుకుంటున్నారా? అవును సార్ అన్నాడు అని అని అంటే మీరు రియాక్షన్స్ ఇవి కూడా మన మెసేజ్లు పెట్టడం అది కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇంపార్టెంట్ అనుకుంటున్నారా? అసలు ఉదయం పూట వినడం ముఖ్యమా, లేవడం ముఖ్యమా? నెట్వర్క్ నిలబెట్టుకోవాలంటే ఫస్ట్ అది చేద్దాం. అసలు నెట్వర్క్ ఏ రూపంలో ఉంటుందో నేను చెప్తాను. లేవడం ముఖ్యమా? వినడం ముఖ్యమైతే వి అని టైప్ చేయండి, లేవడం ముఖ్యమైతే ఎల్ అని టైప్ చేయండి. పద్మ మేడం ఎల్, నువ్వు సునీల్. లేవడం అనేది ముఖ్యం వినడం కంటే. హాయిగా సంగీతం విని జాగింగ్ చేసినా కూడా ఇంకెక్కువ అలర్ట్గా ఉంటారు. కాకపోతే మనకి ఎప్పటికప్పుడు టీంని గైడ్ చేయడానికి నాలెడ్జ్ అవసరం కాబట్టి మనం ఆ జ్ఞానాన్ని కూడా అందిస్తున్నాం. సో లేవడం అనేది చాలా ముఖ్యం. అందుకే నేను దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానంటే, ఎవరైతే మేల్కొంటారో వాళ్ళనే టీమ్ లీడర్స్గా గుర్తిస్తాను. ఎవరైతే ప్రోగ్రామ్స్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళనే టీమ్ లీడర్స్గా గుర్తిస్తాను. ఫస్ట్ నుంచి అంతే నేను, అదే నా ప్రయారిటీ. వాళ్ళకి ఎంత స్కిల్ ఏంటి అదంతా నాకుంది కదా స్కిల్, నేను చూసుకుంటాను. సో అందుకని ప్రయారిటీ ఫస్ట్ ప్రోగ్రామ్స్ ప్రయారిటీ. అలా అయితేనే ఇంకొకరిని నిలబెట్టగలుగుతారు. వచ్చిన ప్రోగ్రామ్స్కి వచ్చిన వాళ్ళని ఎలా గైడెన్స్ ఇవ్వాలో వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైంది? సో లేవడము, ఆ టైంకి రెడీ అవ్వడం చాలా 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 ముఖ్యమైనటువంటిది ఇందులో. లేకపోతే ఎలా గైడ్ చేయాలో తెలియదు. ఇప్పుడు చెప్పండి, నేను చెప్పిన దాంట్లో శ్రీకృష్ణుడు ఎవరు? సీనియర్స్ మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. శ్రీకృష్ణుడు గైడ్. ఇందులో గైడ్ ఎవరు మనకి? మీరు నా పేరు చెప్పకపోతే మాత్రం ఇంకా మీకు ఏం చెప్తారు చెప్పండి భోగ సార్. వినడం, లేవడం, మన ప్రోగ్రామ్స్ మన గైడ్. నా గైడెన్స్ అంతా దేంట్లో పెడతానంటే ప్రోగ్రామ్స్ లో పెడతాను. అది మన గైడెన్స్. ఎందుకంటే నేను అందరితోటి వీరజ మేడం తోటి మాట్లాడి ప్రతి ఒక్కటి అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో చాలా ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరితోటి నేను మాట్లాడి చేయాలంటే కష్టం. నాకు గణేష్ని కూడా ఎక్కడ నిలబెట్టుకోవాలని ఉంటుంది. ఎలా నేను హెల్ప్ చేయగలుగుతాను? నా ప్రోగ్రామ్స్ ద్వారానే హెల్ప్ చేస్తాను. వాళ్ళని అడిగి తెలుసుకోవడమైనా ఏదైనా సరే. సో మనం ఈ ప్రోగ్రామ్స్లో ఒకసారి దాన్ని మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రోగ్రామ్ ఓకే ఏంటిది? ఎర్లీ మార్నింగ్ 5 AM. ఇంక 5 AM దాంట్లో ఇంకా డోకానే లేదు.
వెల్నెస్ మార్నింగ్ కూడా 5 AM. ప్రెజెంటేషన్ ప్రైమరీ ఎడ్యుకేషన్ 5:30కి స్టార్ట్ అవుతుంది అప్ టు 6:30. 5 AM. 5 AM రేపు 11 వీక్ నుంచి 5 AM కి అందరూ రావాలి. స్పీకర్ స్టార్ట్ అవుతుంది 5:30కి స్టార్ట్ అవుతుంది, 6:30 వరకు చక్కటి షేరింగ్స్ ఉంటాయి అంతే. ఓకేనా? 5 PM. ఇది 5 PM. 5 AM 5 PM ఇది రెండవ ప్రోగ్రామ్. ఓకేనా గణేష్? ఎవరైనా ఇన్వైట్ చేసుకోవాలంటే ఆ టైంకి ఇన్వైట్ చేసుకోండి. సునీల్ నువ్వు కూడా వాళ్ళకి చెప్పాలి, ఇది ఫస్ట్ చెప్పాలి. మూడవది ప్రైమరీ ఎడ్యుకేషన్. కొత్తగా వచ్చిన కస్టమర్లకి, కొత్తగా వినే ప్రాస్పెక్ట్లకి వాళ్ళు ఒకవేళ టైం ఇస్తాను, మీరు ఎడ్యుకేషన్ బాగా ఇస్తున్నారు అంటే 6 టాపిక్ని చెప్పడం. ఓకే, ఇది ప్రైమరీ ఎడ్యుకేషన్. మీరందరూ ఫస్ట్ ఈ టైం తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి. శ్రీరంగ సార్, ఈ టైం తీసుకోవడం ప్రాక్టీస్ చేయాలి బాగా. ఇది ప్రైమరీ. తర్వాతది జిఎస్ఎం. ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకున్న తర్వాత రిటైలింగ్ ని ప్రాక్టీస్ చేసే వాళ్ళకి జరిగేటువంటిది జిఎస్ఎం. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రెజెంటేషన్ ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా ఎటువంటి సబ్జెక్ట్, ఇప్పుడు ఎన్గ్రాఫ్ గురించి, మన టీం వర్క్ గురించి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో లేదుగా. అది జిఎస్ఎం లో వారం మొత్తంలో 1 గంట అన్నమాట. వారం మొత్తంలో 1 గంట మనకు ప్రెజెంటేషన్ చేసి పెట్టేటువంటి సీనియర్ తోటి గడిపే టైం లేకపోతే వాళ్ళు బెస్ట్ రిటైలర్ అవుతారా మేడం? అవలేరు. కనీసం 1 గంట కూర్చొని ఆ ఎగ్జిక్యూటివ్ మీట్ లాగా వాళ్ళు ఉండాలి. దట్ ఈస్ జిఎస్ఎం. ఓకే, 4వది. ఓకేనా సునీల్? 5వది 11th వీక్ ఆన్వర్డ్స్ క్లస్టర్ రివ్యూ మీటింగ్స్. ఒక 500,000 సెంటర్గా ఏం వర్క్ జరుగుతుందో రివ్యూ మీటింగ్స్, క్లస్టర్ రివ్యూ మీటింగ్స్. ఇది శుక్ర శని ఆది నిరంతరాయంగా వాళ్ళకి. సో ఎవరు కూడా మిస్ అవ్వకుండా మాక్సిమం అందరూ కూడా నెట్వర్క్ ని క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంతేనా లావణ్య మేడం? బిలీఫ్ ఉందా? ఈ 5 ప్రోగ్రామ్స్ ఇది మనం చేయాల్సినటువంటి ఎడ్యుకేషన్ అన్నమాట. అక్షరాభ్యాసం, మనం చేయాల్సిన అక్షరాభ్యాసం ఇది. ఈ అక్షరాభ్యాసం చేయకుండా ఉంటే ఇక నేనేం చెప్పలేను. ఇంకా రాను రాను ఎప్పటికైనా కానీ అమ్మ మీరు చెప్పిందే రైట్ సార్ అని అంటారు. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 5వ తరగతిలోనే గుర్తిస్తే 10th వరకు మ్యాథ్స్ బాగా వస్తుంది, లేకపోతే కష్టమవుతుంది. వెంబటే గుర్తించాలి. ఇది మన అక్షరాభ్యాసం. వచ్చిన వ్యక్తికి ఈ అక్షరాభ్యాసం అనేది నేర్పిస్తూ ఉండాలి. అంటే ఆ శ్రద్ధ ఉన్న వాళ్ళతో వర్క్ చేస్తాం అనుకోండి, బలవంతం అనేది లేదు, ఎక్కడా లేదు. ఓకే, లింక్ పెట్టడం మన వంతు, ఆ టైంకి లేచి కూర్చొని రావడం వాళ్ళ వంతు. ఇప్పుడు దీన్ని చేయడం వల్ల ఏ నెట్వర్క్ ని మనం చేయించాలి, ఏ నెట్వర్క్ ని కాపాడుకోవాలి, ఏ నెట్వర్క్ ని రీక్రియేట్ చేసుకోవాలి. ఓకే, నెట్వర్క్ ఏ రూపంలో ఉంటుందంటే నెంబర్ 1 వినే వాళ్ళ రూపంలో ఉంటుంది. వినేవాళ్ళు మీ నెట్వర్క్. అది ప్రెజెంటేషన్ కావచ్చు, ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు. నెట్వర్క్. ఈ మొదట్లో నాది సింపుల్ గా చెప్పడంలో దీని వెనక ఇంకా మంచి మంచి పదాలు అవన్నీ మీకు ఫ్యూచర్ లో ఈ సబ్జెక్ట్ అంతా మీకు ఎక్కడైనా ఒక దగ్గర తగులుతుంటది. వినేవాళ్ళు మీ నెట్వర్క్. ఉమా మేడం మీరు ఏం చేస్తారంటే ఒక దగ్గర పెట్టండి, లేకపోతే నోట్ చేసుకుంటూ రియాక్షన్స్ ఇవ్వండి సరిపోతుంది, ఒకవేళ ఇబ్బంది ఉంటాయి. జెంట్స్ మాక్సిమం వీడియో ఆన్ చేసుకొని బోగసర్ లాగా ఏదైనా పని ఉంటే రోజు వస్తారు జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఏదో చాలా అర్జెంట్ పని ఉండి ఉంటుంది, ఏదో పని లేకపోతే ఆఫ్ చేయరు అట్లా. ఓకే, మిగతా వాళ్ళు రోజు రోజుకి ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలి. వీరజ మేడం వీలైతే ఖచ్చితంగా ఆన్ చేసుకుంటారు ఏదో పని మీద. అట్లా మిగతా వాళ్ళందరూ కూడా
ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ ఇబ్బందిగా ఉంటే ఆఫ్ చేసేసుకొని రియాక్షన్స్ ఇవ్వడం. అంటే దాని అర్థం ఏంటంటే నేను నోట్ చేసుకుంటున్నాను అని ఆ స్పీకర్కి చెప్తున్నట్టు. సరే, దూరంగా ఉంటే అది వేరే. సో నెట్వర్క్ వినే వాళ్ళ రూపంలో ఉంటుంది. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ కి నెట్వర్క్ ఏ రూపంలో ఉంది? చూసే వాళ్ళ రూపంలో లేదా? అంతే. ఉమ్. చూసే వాళ్ళ రూపంలో ఉంది. వాళ్ళ నెట్వర్క్ అది. మనకు వినే వాళ్ళ రూపంలో ప్రజెంటేషన్ వినేవాళ్ళు, ప్రైమరీ ఎడ్యుకేషన్ వినేవాళ్ళు, జిఎస్ఎం వినేవాళ్ళు. ఓకేనా, క్లియరా? ఇది వినే వాళ్ళ రూపం. ఇంకోటి కొనే వాళ్ళ రూపంలో ఉంటుంది. ఆ హార్లిక్స్ని, ఆ మ్యాగీని, బిస్కెట్లని కొనే వాళ్ళ రూపంలో ఉంటుంది. వీళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ సార్, కొంటూ ఉంటారు. ఓకే, గుడ్, వెరీ గుడ్. అది నెట్వర్క్. మీకు ఇంట్లో ఉండే మంచి క్రియేట్ చేసుకున్నారు. ఓకే. మూడవది, ఇంకొకరికి చెప్పేవాళ్ళు, షేర్ చేసే వాళ్ళ రూపంలో ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఎంత బాగుందో, ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంత బాగుందో అని చెప్పే వాళ్ళ రూపంలో మీ నెట్వర్క్ ఉంటుంది. అంటే నేను ఎవరిని కాపాడుకోవాలి, ఎవరితోటి సరిగ్గా కమ్యూనికేషన్ చేసుకోవాలి, నిలబెట్టుకోవాలి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే నేను తెలుసుకోకనే చాలా టీముల్ని కోల్పోయాను. మాక్సిమం కోల్పోతున్న తర్వాతే నాకు అర్థమవుతుంది. అట్లా నేర్చుకున్నవాడిని నేను. కాకపోతే మళ్ళీ మీరు ఆ ప్రయోగం చేస్తే ఇసుక కొండ ఎక్కినట్టే ఉంటుంది. ఉమ్. సో మూడోది, ఇంకొకరికి చెప్పే ఒకళ్ళ రూపంలో ఉంటుంది. వాళ్ళతోటి కూడా సరిగ్గా కమ్యూనికేట్ కావాలి. ఉమ్. ఇంకొకటి నాలుగవది, వాళ్ళ యొక్క లైన్స్ ని చూసుకునే వాళ్ళ రూపంలో ఉంటుంది. ఆర్గనైజర్స్ అంటాం వాళ్ళని. ఏమంటాం? ఆర్గనైజర్స్. నేను ఎప్పుడైనా నేను వచ్చి మాట్లాడానంటే, షేరింగ్ కానీ క్లాస్ కానీ తీసుకున్నానంటే ఖచ్చితంగా వెల్నెస్ మాటలు ఉంటాయి, మైండ్ఫుల్నెస్ ఉంటుంది, బిజినెస్ ఉంటుంది. ఈ మూడు రాకుండా అసలు ఉండనే ఉండదు నాది. కేవలం మైండ్ఫుల్నెస్ ఉంటుందేమో అని అనుకుంటారు, అట్లేం ఉండదు. హెల్త్ అన్ని ఈ మూడు ఉంటాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయి సందర్భానుసారం. ఓకే. నాలుగోది ఏంటిది? చూసుకునే వాళ్ళు రూపంలో ఉంటుంది. ఆర్గనైజర్, దోస్ ఆర్ పర్సన్స్ ఇంపార్టెంట్. అసలు వాళ్ళని ఇన్స్పైర్ చేయడానికి ఇంకా నాకు కొంచెం బద్ధకం వచ్చిన పక్కన పెడతాను. వాళ్ళు ఇంపార్టెంట్. ఇక కౌన్సిలింగ్ చేసి ప్రెజెంటేషన్ చేసేటువంటి స్పీకర్స్, అది ఫిఫ్త్, వాళ్ళ రూపంలో ఉంటుంది. నెట్వర్క్ అన్నమాట. వీళ్ళు ఈ నెట్వర్క్ రూపంలో ఉంటారు. రోజు రోజుకి 2026 లేదా ఈ 100 వారాల్లో ద రియల్ డైరెక్ట్ సెల్లింగ్ జర్నీ స్టార్ట్ అవుతుంది. దానికి తగ్గట్టుగా డిజిటల్ రిటైల్ని, డిజిటల్ డూప్లికేషన్ని, ఒక సిస్టమ్ని, బిజినెస్ స్కూల్ని, ఒక డిజిటల్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేసినట్టే. అలా ఉండాలి మన వ్యక్తిత్వం, అండర్స్టాండింగ్. అట్లా ఉంటే మనం గైడ్ చేయగలుగుతాం. సరే, ఇది గుర్తుపెట్టుకోండి. నెట్వర్క్ని మరి ఇలా నిలబెట్టుకోవాలి అంటే మన థాట్ పవర్, ఆలోచన విధానం, ఎవరు చెప్పినా లాస్ట్కి ఎక్కడికి వస్తుంది అంటే ఒక 5 పాయింట్స్ దగ్గరికి చాలా ముఖ్యమై చెప్తాను చూడండి. సింపుల్ అన్నమాట. తేలికతనం అనే పదాన్ని రాసుకుందాం. తేలికతనం. తేలికగా ఉండడం, తేలికగా ఆలోచించడం, తేలికగా తీసుకోవడం. చాలా బలం ఉన్న వాళ్ళే చాలా తేలిగ్గా ఉంటారు. అంతంత బరువు ఉంటారు అనుకోవద్దు. చాలా బలం ఉన్న వాళ్ళే చాలా తేలిగ్గా ఉంటారు. చైనా మొబైల్ బలమా, ఐఫోన్ బలమా? పవర్ఫుల్ ఏది? ఐఫోనే. తేలిగ్గా ఉండేది ఏది? ఐఫోనే. స్లిమ్గా ఉండేది ఏది? ఐఫోనే. ఉమ్. సో చిన్న టైటిల్, ఆ పాయింట్ మనం ఏం చేద్దాం. ఫస్ట్ నెట్వర్క్ని
ఆ తర్వాత అక్షరాభ్యాసం అని చెప్పాను ఒకటి పాట. అక్షరాభ్యాసం. మూడోది ఏంటి? ఇప్పుడు నేను చెప్తున్నది తేలిక. నెంబర్ 1 బాడీ లెవెల్‌లో. ఇది చూడండి కొంచెం బాడీ లెవెల్‌లో తేలికతనం. ఎంప్టీనెస్ అన్నమాట. మైండ్ లెవెల్‌లో ఎంప్టీనెస్. ఇంటెలెక్ట్ లెవెల్‌లో ఎంప్టీనెస్. ఈ 3 ఎంప్టీనెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటేంటి? బాడీ లెవెల్, మైండ్ లెవెల్, ఇంటెలెక్ట్ లెవెల్. ఈ చక్కటి పదం కూడా ఉంది. శూన్యత అనేది ఎంప్టీనెస్. శూన్యత అంటే దేహ శూన్యత, మనో శూన్యత, బుద్ధి శూన్యత అని. మరి ఇవి తెలిస్తే మంచి జరిగిపోద్దా అని అంటే, తెలిస్తే మంచి జరగదని కాదు. తెలిస్తే మంచిని గుర్తిస్తాం, రైట్‌ని గుర్తిస్తాం. రైట్ ఏది, రాంగ్ అనేది గుర్తిస్తాం. టైం వేస్ట్ అవ్వదన్నమాట. అది. మనకి ఏంటిదంటే ఏదైనా మంచి జరగాలి అనేది కాదు. మంచిని గుర్తించి దాన్ని మలుచుకుంటాం మనం మంచిగా. ఆ కాలాన్ని మలుచుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? యువరాజ్ సింగ్ 6 సిక్స్లు కొట్టినప్పుడు ఎలా కొట్టారు అని ఆయన్ని అడిగితే ఏమో అదొక ఫ్లోలో అయిపోయింది అని అన్నారు. అలాగే మనం కూడా కొన్ని పనులు కొన్నిసార్లు పర్ఫెక్షన్తో చేస్తాం. ఎలా అని అడిగితే ఏమో ఏదో ఫ్లోలో చేసేసాను అని అంటారు. ఇది ఎప్పుడైనా మీకు జరిగిందా? ఇలా ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ చాలామందికి తెలియనిది ఏమిటంటే ఫ్లో అనే స్టేట్లో మనం కూడా ఉండొచ్చు. ఆ ఫ్లో స్టేట్లో మనం ఏ పనైనా చేయొచ్చు అని. ఇన్ని రోజులు మన ఛానల్లోని వీడియోస్ ద్వారా మనకి ఉపయోగపడే కొన్ని సైంటిఫిక్ టాక్టిక్స్ మనం తెలుసుకున్నాం. అయితే ఈరోజు వీడియోలో మనం ఒక పుస్తకంలోని ఫిలాసఫీ ద్వారా ఆ టాక్టిక్స్ని ఫాలో అయ్యే స్ట్రాటజీని తెలుసుకుందాం. ఎడ్వర్డ్ స్లింగర్లాండ్ ఈ రైటర్ ట్రయింగ్ నాట్ టు ట్రై అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలో ఆయన ప్రాచీన చైనీస్ ఫిలాసఫీలని మనకి చెప్పారు. చైనాలో చాలామంది జనాలకి తెలిసిన ఒక ఫిలాసఫీ వు వే, అంటే ఒక ఫ్లోలో మనం జీవించాలి అని. ఈ ఫ్లోలో జీవించడానికి చాలామంది చైనీస్ థింకర్లు నేనంటే నేనని, నా ఫిలాసఫీ అంటే నా ఫిలాసఫీ కరెక్ట్ అని జనాల ముందుకు వచ్చి కొన్ని ఫిలాసఫీలు వాళ్ళ ముందు పెట్టారు. సో మన జీవితంలో మనం హాయిగా ఉండాలి అంటే, చేసే పనిని సరిగ్గా ఎలాంటి స్ట్రెస్ అండ్ ఎఫర్ట్ లేకుండా చేయాలి అంటే ఏం చేయాలి? ఏ చైనీస్ థింకర్ మనకి కరెక్ట్ చెప్తున్నారు? ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. ముందు అసలు ఊవే అంటే ఏంటి, దానివల్ల మనకి ఏమవుతుంది అనేది చూద్దాం. ఊవే ఊవే అంటే ఎఫర్ట్లెస్ యాక్షన్, అంటే చాలా తక్కువ ఎఫర్ట్తో పనిచేయడం. ఇది చాలా పాత చైనీస్ ఫిలాసఫీ. ఇదేం చెప్తుందంటే మనం ఏ పని చేసినా ఎక్కువ ఎఫర్ట్ లేకుండా మన ఇన్నర్ ఇన్స్టింక్ట్తోనే పని చేయాలి అని. ఇన్నర్ ఇన్స్టింక్ట్, ఈ ఈ మాట చాలా ఇంపార్టెంట్. మనం ఎలా వర్క్ చేయాలి అంటే, మనం 3 రకాలుగా మనం చేస్తూ ఉంటాం. బాడీ తోటి, మైండ్ తోటి, ఇంటెలెక్ట్‌గా చేస్తాము. ఇన్నర్ ఇన్స్టింక్ట్ మీకు ఒక చిన్నది చెప్తే మీకు కాన్షియస్ పెరుగుతుంది దాని మీద. అంటే ఇన్నర్ ఐడియా అని అర్థం. ఇన్నర్ ఐడియాస్ తోటి మనం ముందుకెళ్ళాలి. ఇన్నర్ ఐడియాస్ తోటి ముందుకెళ్ళాలి. ఇది ఓకే. చూడండి, ఇది మన ఇన్నర్ ఐడియా. ఇన్నర్ ఇన్స్టింక్ట్ అతను చెప్పాడు కదా. ఇది బాడీ లెవెల్. ఇది మైండ్ లెవెల్.
ఇది బుద్ధి లెవెల్, ఇంటలెక్ట్. బాగా చూడండి, ఇక్కడ మనము బాడీని ఎంత తేలికగా ఉంచితే, అంటే ఎంత జీరోగా ఉంచితే మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఈ ఇన్నర్ ఐడియాస్ అనేది మెయిన్. ఇన్నర్ ఐడియా అనేది మెయిన్. ఓకే, ఈ మూడు కూడా సరైనటువంటి కోణంలో ఉండాలి. సో ఇక్కడ మనము తీసుకోవాల్సినటువంటిది, మనకి ఇది ఈ బాడీ ఎంటర్ అయిపోతూ ఉంటుంది, మైండ్ ఎంటర్ అయిపోతూ ఉంటుంది, ఇంటలెక్ట్ ఎంటర్ అవుతూ ఉంటుంది, కానీ దీన్ని ఆచరణలో పెట్టనీయకుండా చేస్తుంటుంది. సో దీనికి మీకు ఇది అర్థం కావాలంటే ఇది సోల్ లెవెల్ అని రాసుకోవాలి. దీన్ని ఏమనుకోవాలంటే సోల్ లెవెల్. అర్థమైందా? ఇది సోల్ లెవెల్ అంటే మన లోపల ఉన్నటువంటి ఈ సోల్ లెవెల్లోనే డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట. డ్రీమ్స్, ఇది డ్రీమ్స్ లెవెల్. డ్రీమ్స్ నేను మీకు ఒక చిన్నది ఒక సైకాలజీ చెప్తాను, అది చెప్పి నేను మీకు ఈ మరి ఇది డ్రీమ్స్ లెవెల్ అయితే బాడీ లెవెల్ ఏంటి అని అంటే, బాడీ లెవెల్ అనేది ఎక్స్పీరియన్స్ లెవెల్. ఎక్స్పీరియన్స్ లెవెల్, మైండ్ ఎమోషనల్ లెవెల్, ఇంటలెక్ట్ ఎడ్యుకేషన్ లెవెల్, ఎక్స్పీరియన్స్ లెవెల్. మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే అనుభవాలు కదా సార్, అనుభవాలను రాసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఒక అనుభవం, ఈరోజు ఉదయం లేచారు ఒక అనుభవం ఉంది, చాలా కాస్ట్లీ అయింది, ఇదే అన్నమాట. ఈ అనుభవాలే చాలా కాస్ట్లీ, చాలా కాస్ట్లీ. ఇది ఎందుకో నేను చెప్తాను. ముందు ఈ మైండ్ లెవెల్లో ఎమోషనల్ లెవెల్ అని రాసుకుందాం. ఇది ఎమోషనల్ లెవెల్. రోజు ఉదయాన్నే 5 గంటలకు లేచేవాళ్ళు అనుకోండి మీ పార్ట్నరు, ఇప్పుడు లేవలేకపోతున్నారు అనుకోండి, మనం ప్రగతి వైపు ఉన్నట్ట ఎటువైపు ఉన్నట్టు ఒకసారి ఆలోచించుకోండి. రోజు రోజుకి అటు వెళ్తున్నామా ఇటు వెళ్తున్నామా? ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాల్సిందే, అంతే. ఇంటలెక్ట్ అనేది ఎడ్యుకేషన్ లెవెల్. ఎడ్యుకేషన్ లెవెల్, ఇది డ్రీమ్స్ లెవెల్. అసలు ఒక సైకాలజిస్ట్, ఫిలాసఫర్, సూపర్గా అతను ఎప్పుడు మనీ గురించి చెప్తుంటాడు. అతను ఎంత బాగా, నేను అసలు ఎవరి నాలెడ్జ్ అంతగా కనెక్ట్ అవ్వను. చాలా నార్మల్ వ్యక్తి, అంత లోతైనటువంటి ఫిలాసఫీ చాలా బాగా చెప్పాడు. ఇప్పుడు చూడండి చెప్తాను. మనం డబ్బుని ఆకర్షించడానికి అడ్డుపడే దాంట్లో ఈ మూడిటిని ఎంటీ చేసి ఆ సోల్ లెవెల్లో ఉన్నటువంటి ఇన్నర్ ఇన్స్టింక్ట్ ని ఎలవ్ చేయాలి. ఏది? కోరిక, డ్రీమ్స్ ఉంది కదా సునీల్, సేమ్ అట్లాగే రాసుకున్నావా నేను చెప్పినట్టే అందులో? సేమ్ అట్లానే డ్రా చేయి, చెప్తాను. ఇప్పుడు అతను చెప్పేది ఏంటంటే, చాలా మంది మనీ క్రియేషన్ లో ఫెయిల్ అవ్వడానికి, వీలైన వాళ్ళు అట్లా రెడీ అయ్యి వీడియో ఆన్ చేసుకొని కూర్చోండి. ఫైవ్ 5:30 to 6:30 అనేది మాత్రం చాలా ముఖ్యమైన టైంగా పెట్టుకోండి. డబ్బుని సమస్యకి ముడిపెట్టడమే పెద్ద ప్రాబ్లం అని చెప్తున్నాడు. దీంట్లో చాలా మంచి సైకాలజీ ఉంది, నేను చెప్తాను చూడండి. డబ్బుని సమస్యకి ముడిపెట్టడం, ఈ ఈ యొక్క ఆలోచన తీరు ఎంటీ అయిపోవాలని అంటాడు, అంటే ఉండకూడదు అని. ఓకేనా గణేష్? డబ్బు గుర్తొచ్చినప్పుడల్లా మీకు సమస్యలు గుర్తు రావద్దు, లేదా సమస్యలు గుర్తొచ్చినప్పుడల్లా మీకు డబ్బులు గుర్తు రావద్దు అని.
అదో పెద్ద భారంగా మీరు అసలు ఆ వైబ్రేషన్ ని రిలీజ్ చేయొద్దు అని. ఈ థాట్ పవర్ అనేది పెరుగుతుంది, లేకపోతే థాట్ పవర్ తగ్గి. ఓకే, విన్నారా? మిగతా వాళ్ళు వింటున్నారా? రియాక్షన్స్ తోటి నోట్ చేసుకోండి, చాలా ముఖ్యమైనటువంటిది. ఎన్నో బుక్కుల సారాంశము అది మీ దగ్గర ఉంచుకోండి. నేను ఫ్యూచర్ని నార్మల్గా గడపడానికి నేను ఇష్టపడను. నేను ఏదో తేలికగా గడిపేయడానికి కాదు, తేలికగా సాధించుకోవడానికి మనం ఉన్నది. సో నా పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను డబ్బులు సంపాదించాలి అనేది కొట్టేయాలి. ఉమ్. అందరు అడుగుతున్నారు కాబట్టి నాకు మార్కులు కావాలి అని అనకూడదంట. ఏడుగు పోయినా ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఎన్ని మార్కులు వస్తున్నాయి అంటున్నా, దేవుడా నాకు మార్కులు అని ఎట్లా? ఇది అంటే అది మైండ్ లెవెల్, ఎమోషనల్ లెవెల్, అంతే కదా మేడం? ఎమోషనల్ దానికి మీకు నేచర్ కరుణించదు అని, హెల్ప్ చేయదు. ఏదైనా సోల్ లెవెల్లో ఉండాలి. మీ కోరిక పరిస్థితుల్ని బట్టి ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి ఉమ్, నాకు ఈ ఈఎంఐలు కట్టాలి కాబట్టి, అది ఉంటే మీరు కోరికకు తగ్గట్టుగా కాన్సెప్ట్ ని పెంచుకోలేరు, స్కిల్ ని పెంచుకోలేరు. సమస్యకు తగ్గట్టుగా మీరు ఈ డబ్బు అంటే సమస్య, సమస్య ఉంది కాబట్టి డబ్బు, అంతే. కోరిక అనేది న్యాచురల్ గా నాకు ఈ మ్యాథ్స్ ని చెయ్యడం అనేది ఒక కోరిక, అది మార్కుల కోసం కాదు. ఉమ్, అప్పుడు ఎంజాయ్ చేయగలుగుతాడు, అంతేనా గణేష్? అప్పుడే ఎంజాయ్ చేయగలుగుతాడు. నాకు ఈ సమస్య ఉంది కాబట్టి, అంటే అందరికి టీం వస్తుంది కాబట్టి నాకు వస్తే బాగుంటుంది. ఉమ్, వాళ్ళకి ర్యాంక్ ఉంది కాబట్టి నాకు నాకు కావాలి అని ఓన్ చేసుకో, అది న్యాచురల్ గా రావాలి, అంతే. న్యాచురల్ గా నీరజ గారు ఎలా అంటే ఉమ్, ఆ స్కిల్ ని మీరు ఇష్టపడడం. ఆ, నేను ఇప్పుడు పీవీ కోసం నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను, ప్రైమరీ ఎడ్యుకేషన్ చేస్తున్నాను కాదు, అది నాకు ఇష్టం కాబట్టి చేస్తున్నాను. ఉమ్, ఓకే, మనీ క్రియేట్ చేయడానికి పల్సన్ క్రియేట్ చేయలేదు, ఆయన అది ప్యాషన్, అది ఆయన విజ్డమ్, అది. ఏం సార్ బాబు సార్, కరెక్టేనా? మనీ క్రియేట్ చేయడానికి ఉమ్, కాదు, మనీ క్రియేట్ చేయడానికి కాదు. ఉమ్. సో కోరిక సోల్ లెవెల్లో ఉంది. ఉమ్. ఈ మూడింటికి దాని దగ్గర ఆస్కారం లేదు అసలు. ఎక్కడికి వెళ్ళినా మార్కులు అడుగుతున్నారు. సమస్య అనేది బలహీనతకి కారణం, డబ్బు అనేది శక్తికి ప్రతీక. శక్తివంతమైన తరంగాలు ఉండాలంటే సోల్ లెవెల్లో కోరిక, ఇష్టం అనేది న్యాచురల్ గా రావాలి, సహజంగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే సమస్య గుర్తొచ్చినప్పుడే వివా గుర్తుకు రావడం జరుగుతుంది. లేకపోతే సమస్య గుర్తొచ్చినప్పుడు కొద్ది మనసు ఏంది, కొద్దిసేపు సమస్యను ఫీల్ అవుతుంటే కొద్దిసేపు తేలికగా ఫీల్ అవుతూ ఉంటుంది, అప్పుడు అసలు గుర్తురాదు అనమాట. కానీ సోల్ లెవెల్లో ప్యాషన్ ఉంటే ఆ కోరిక సాధ్యం. అందరు అడుగుతున్నారు కాబట్టి మార్కులు కావాలంటే పుస్తకం ఎప్పుడు తెరుస్తారు? నేను నా గురించి చెప్తాను, ఎగ్జామ్ అప్పుడే, ఎందుకంటే అప్పుడు నేను పాస్ అవ్వాలి కాబట్టి. ఉమ్, భయం ఉన్నప్పుడు తెరుస్తాను, భయం లేనప్పుడు లేదు, అంతే. సీనియర్ ఏమంటాడు అని అన్నప్పుడు లేస్తాము, లేకపోతే లేదు. అంతేగాని స్వయంగా ఒక స్కిల్ ని డెవలప్ చేసుకోవాలి అనేటువంటి సహజమైన కోరిక అనేది ఉంది. ఏమంటారు, ఏకీభవిస్తారు నేను చెప్పింది? చూడండి, ఇదంతా సైకాలజీ, ఇదంతా సైకాలజీ. 3 సార్లు విన్నాను అది, 3 సార్లు. ఎంత గ్రేట్ కాన్సెప్ట్. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు డబ్బు గుర్తు రావద్దు, డబ్బుకు దానికి సంబంధమే లేదు, డబ్బు సంబంధం లేదు, ఉన్నట్టుండి అప్పు తీరిపోద్ది.
ఇక నీ కోరిక అయిపోయినట్టేనా? అలాగా దానికి దీనికి ముడిపెట్టద్దు అస్సలకి. ఉమ్. ఏదో ఒక చిన్న ఈ ఈ ఈ సంవత్సరం స్కూల్ ఫీజు ఉంది కాబట్టి ఎమ్మటే వీవా గుర్తు రావద్దు. ఆ సమస్య అయిపోతే ఇంకా అది ఉండనే ఉండదు. ఇంకా అప్పుడు స్కిల్ ఎప్పుడు డెవలప్ అవుతుంది? నిర్మాణం అనేది, ఇంజనీరింగ్ ఎప్పుడు జరుగుతుంది? జరగదు అసలు. సో లీడర్షిప్ అనేది నీకు సహజంగా వచ్చే కోరిక అవ్వాలి. ఎంటర్ప్రినర్షిప్ అనేది నీ సహజమైన కోరిక అవ్వాలి. ఎంటర్ప్రినర్షిప్ అంటే చాలా ఆ, వ్యవస్థాపక నిర్మాత. జీతం కోసం నేను టీచర్ కని కాదు. టీచింగ్ అంటే ప్యాషన్ అంతే. దానికోసం వచ్చాను. మనీ కూడా వస్తున్నాయి. జీతం కోసం నేను సంగీతం నేర్పిస్తున్నాను కాదు. సంగీతాన్ని ఎంజాయ్ చేస్తుంటే నలుగురు నేర్చుకుంటున్నారు. దానివల్ల కూడా మనీ క్రియేట్ జరుగుతుంది. హోల్ అండ్ సోల్ గా ఇది అర్థమైందా టాపిక్? మనం ప్యాషన్ అనేది మన కోరిక, నేను రూబీ అవ్వాలి అనేది, లేకపోతే ఇంకా ఆ, అది ఒక మనీ క్రియేషన్ అనేటువంటి ఆ యొక్క ప్యాషన్ నుంచి అది రావాలి, సోల్ లెవెల్ నుంచి రావాలి. తప్పితే నాకు సమస్య ఉంది కాబట్టి అని అంటారు. అప్పుడు ప్రతి ఒక్కటి సమస్యలానే కనబడుతుంది అని అంటారు. మీకు ప్రజెంటేషన్ క్రియేట్ కాకున్నా, ప్రైమరీ ఎడ్యుకేషన్ తీసుకోకున్నా, ప్రతి ఒక్కటి ఆ సమస్యగానే కనబడుతుంది. దాన్ని పక్కన పెట్టేయాలని చూస్తుంది. ఇది కూడా లైన్ తీసేయాలి. డబ్బులు లేకపోవడం వల్లనే నాకు ఈ సమస్యలన్నీ అనేది, అసలు దాని మీద అభాండాలు వేయకూడదు. సమస్యలన్నీ డబ్బులు లేకపోవడం వల్లనే అంట. అవి ఉంటే ఇవన్నీ ఈజీగా డీల్ చేయగలుగుతాను అంతే. అవి లేకపోవడం వల్లనే నాకు ఈ సమస్యలన్నీ. ఇప్పుడు ఒకటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, నాకు, నా వాళ్ళకి, నా మిస్సెస్కో, లేకపోతే మా వాళ్ళకి, నా తమ్ముడికి అనుకోండి, ఫైటింగ్ జరుగుతుంది అనుకోండి. డబ్బులు లేకపోవడం వల్లనే ఇది జరుగుతుంది. అది వేరేది. అసలు డబ్బులు లేని వాళ్ళు హ్యాపీగా లేరా? ఆ? తీసుకొచ్చి ఎవరి మీద? లక్ష్మీదేవి మీద బండాలు వేస్తారు. నువ్వు లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది. లాస్ట్ పిల్లలు ఏం చేస్తారు? అన్ని నీ వల్లే అని తల్లిదండ్రుల మీద వేసేస్తారు. మొత్తం నీ వల్లే. ఉం. అట్లా ఇది చూడండి, ఎంత సూక్ష్మమైన సైకాలజీ. గో సార్, కరెక్టేనా? సూక్ష్మమైన సైకాలజీ. వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదంటే డబ్బులు లేకపోవడం వల్లనే అని అన్నీ తీసుకొచ్చి డబ్బుల మీదనే, మనకి ఏదైతే లేదో. మీకు రీసెంట్ గా ఒక వ్యక్తికి కోట్ల రూపాయలంట, స్పీడ్ గా కారు నడిపి సూసైడ్ చేసుకుందాం ట్రై చేసింది. కోట్ల రూపాయలు. వాడు అందులో కూడా చెప్తున్నాడు, ఒక యూట్యూబ్ క్రియేటర్. ఎందుకు అనంటే ఆ, తనకి హ్యాపీనెస్, ప్రశాంతత లేదు, ఒత్తిడి ఎక్కువగా ఉంది. చెప్పండి, డబ్బులు లేకపోవడం అనేది నిజమేనా? అది కాదు కదా. ఉమ్. మీరు వర్తమానంలో ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? బయట జరిగేటువంటి సంఘటనలకి మీ డబ్బుకి సంబంధమే లేదు. కానీ మీ దగ్గర అవి ఉంటే దాన్ని ఈజీగా, సులువుగా చేయడానికి కారణం ఉంటుంది. ఏసీ లేకపోవడం వల్లనే ఎండలు వస్తున్నాయి తెలుసా మీకు అసలుకి అని అంటే అది కరెక్టేనా చెప్పండి? ఏసీ లేకపోవడం వల్లనే ఈ ఎండలన్నీ. అసలు ఏసీ లేకపోవడం వల్ల, ఏసీ ఉంటే ఎండని తట్టుకోవచ్చు. అర్థమైంది? ఇప్పుడు ఏసీ ఉంటే ఎండని తట్టుకోవచ్చు. దానికి దీనికి సంబంధం. మీరు హ్యాపీగా లేకపోవడానికి డబ్బే కారణం అని మీరు ఎంత దాన్ని దూరం పెడితే దానికి అంత వెళ్ళిపోతుంది. మీకు ఫైటింగ్ చేస్తున్నారు రోజు ఆ మనీ దేవతతోటి. కరెక్టేనా లావణి మేడం ఇది? ఉమ్. సో ఈ ఈ యొక్క ఫస్ట్ ఆయన మెంటల్ గా ఒక 15 సంవత్సరాలు అధ్యయనం చేసి శిక్షణ పొంది ఒక వండర్ఫుల్ మూవీస్ తీస్తున్నాడు ఒక వ్యక్తి. అతను హ్యాపీగానే ఉన్నాడు. మనీ కోసం అతను చేయడం కాదు, మనీ కోసం కాదు అతను చేసింది.
కానీ మనీ అతని దగ్గరికి వస్తుంది, వచ్చింది కూడా, ప్యాషనేట్గా తయారయ్యాడు. అసలు ఇది రాత్రి నేను ఎంతో విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక మంచి విషయం, కొత్త విషయం తెలిసి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తాను అంటే డ్రీమ్ లెవెల్లో ఉండాలి అని అంటున్నాడు అతను. ఏం లెవెల్లో ఉండాలి? డ్రీమ్ లెవెల్లోనే ఉండాలి. ఆ డ్రీమ్ లెవెల్ బాడీకి, మైండ్ని, సోల్ని, మరి దాన్ని తీసుకోవాలి అని అంటే ఈ మూడు కూడా చాలా తేలికగా ఆ, ఉండాలి. అంటే ఎంటీగా ఉండాలి, శూన్యతని పోయిందని. సో దీన్ని ఇంకా డిస్కస్, సరే అయితే ఆ మూడింటిని ఎట్లా తేలికతనం తీసుకోవడం అనేది నేను చెప్తాను. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి బోగ సార్, మీరు చెప్పండి. ఇదేంటి సార్ ఫస్ట్ది? బాడీ లెవెల్ సార్. బాడీ లెవెల్ అంటే ఇక్కడ ఏం వర్క్ జరుగుతూ ఉంటుంది? ఎక్స్ పనులు సార్, ప్రయత్నాలు, ఎక్స్పీరియన్స్ సార్, ఆ, ప్రయత్నాలు. ప్రయత్నాలు, ఎక్స్పీరియన్స్, అనుభవాలు అనేది ఇక్కడ ఒక, ఇది చాలా కాస్ట్లీ అనే పదం వాడాను కదా సార్? చాలా. ఎస్ సార్. నేను నిన్న మా పాపని గైడ్ చేయడం, ఖచ్చితంగా నేను ఫిజికల్ ఎక్సర్సైజ్, మైండ్ ఎక్సర్సైజ్ తను ఖచ్చితంగా నేను స్కిప్పింగ్ చేసుకోమని చెప్తాను. నెలలో కొన్ని రోజులు తప్ప మిగతా రోజులన్నీ కూడా స్కిప్పింగ్ మస్ట్. తనకి ఫస్ట్లో ఉన్నంత సెలెక్ట్ చేసుకొని స్కిప్పింగ్ రోప్స్ ఎన్ని ఎన్ని టైప్స్ ఉంటాయో చక్కగా సెలెక్ట్ చేసుకొని మరీ చాలా ఇంట్రెస్ట్ అనమాట చేసుకుంది. రాను రాను ఏమవుతుంది? మోస కొట్టేస్తుంది. అంటే మోస కొట్టడం అంటే 4 యాపిల్ తీయకుండదు కదా, మొదట 2 ఉంటాయి, 2 సార్లు. ఆ తర్వాత చాలా బోర్ కొట్టేస్తుంటుంది మనసు. ఆ సైకాలజీ తెలుసుకోవాలి. ఉమ్. రోజు వచ్చి వచ్చి బోర్ కొట్టేస్తుంటది. మనసుని మాయ నుంచి బయటపడేయడమే మజిల్ పవర్. అసలు 4 to 6 అనే దాంట్లో దాగి ఉన్న రహస్యమే ఇది అన్నమాట. మాయ నుంచి బయటపడే, మత్తు నుంచి, మబ్బు నుంచి బయటపడేటువంటి కెపాసిటీని పెంచుతుంది మైండ్కి. ఇంకెప్పుడు సాధ్యం కాదు. మరి మిగతా సమయం 7 గంటలకు లేస్తారంటే 7 గంటలకి అంటే స్పాంజ్ ఉంటుంది కదా, కిక్ బాక్సింగ్ ఉంటుంది కదా కిట్, అది ఇసుకతోటి కాకుండా స్పాంజ్ తోటి, స్పాంజ్ దానికి బ్యాగ్ని గుద్దితే ఏమన్నా లాభం ఉంటుందా సూర్య? స్పాంజ్ తోటి ఎంత గుద్దినే ఉంటుంది. ఇసుకలో పెట్టాలి, అయితే ఇటుకలో పెడితేనే గట్టిగా చెయ్యి. ఎర్లీ మార్నింగ్ 4 to 6 టైంలో, ఇంకా కొంతమంది అయితే 3 to 5 అని చెప్తారు, సరే మనం 4 to 6 ఆ టైంలో దాంతో చేసే ఫైట్ ఉంది చూసావా, అది ఇసుక దాంతో గుద్దినట్టు అనమాట. అది మనల్ని చాలా గట్టిగా తయారు చేస్తుంది. ముందు రోజు గుర్తుపెట్టుకోవాలి, ముందే పడుకోవాలి, టైం టేబుల్ వేసుకోవాలి. ఉం? ఎంతో సహజమైన కోరిక సోల్ లెవెల్లో ఉంటే తప్ప ఇది జరగదు అని అంటున్నారు. కరెక్టేనా? సోల్ లెవెల్లో ఉంటే తప్ప జరగదు. బయట సమస్య ఉంది కాబట్టి అని అంటే అప్పుడప్పుడు సమస్యను మర్చిపోద్ది, దానికేంది, సమస్యను మర్చిపోద్ది. నాకు ఈ ఫీజు కట్టాలి కానీ ఇంకా వేరే దగ్గర నుంచి వచ్చిందిలే అంటే అయితే కూల్. నీకు సోల్ లెవెల్లో ఎంటర్ప్రినర్షిప్ ఏం లేదు నీకు. అప్పుడు ఇండస్ట్రీ వాల్యూ ఎలా తెలుస్తుంది? సోల్ లెవెల్. ఒక నేను మనీని క్రియేట్ చేసుకోవాలి అనే దానికి, ఏసీ కొనుక్కోవాలి దానికి, నాకు సమస్యను తీర్చాలి కాబట్టి కాదు, నీకు అది ఒక సహజమైన కోరిక అవ్వాలి అని. ఇది ముఖ్యం. ఓకే. సో నేను ఒకటే చెప్పాను, తనకి ఆ ఇంట్రెస్ట్ పోతే ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి 50-50-50 3 రౌండ్స్ స్కిప్పింగ్ నా గురించి చేసిరా చెప్తాను. అప్పుడు తనకి ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పటిదాకా అని బద్దకించింది. నువ్వు ముందు నా గురించి అన్నప్పుడు, ఎప్పుడైనా నిర్ణయము ఎవరి చేతిలోనే ఉండాలి. మన చేతిలో ఉంటే ఇంకా అది ఎప్పుడు మాయలో ఉంటుంది, మబ్బులో ఉంటుంది, అర్థం కాదు. నిర్ణయం ఎప్పుడైనా సరే
మీరు చెప్పండి సార్ చేస్తాను అన్నట్టుంట. తను చేసి వచ్చింది. ఇది ఎగ్జామ్స్ టైము. తను చేసి వచ్చింది. చేసి వచ్చిన తర్వాత చెయ్యక ముందు ఉన్న అనుభవము, ఫీలింగు, చేసిన తర్వాత ఉన్నటువంటి ఫీలింగు. ఓకే. ఈ అనుభవం ఏదైతే ఉందో ఎట్లా ఉంది ఇప్పుడంటే చాలా ఎనర్జెటిక్గా, హ్యాపీగా, చాలా తేలికగా ఉంది అని. ఓకే. తేలికగా ఉంది. నువ్వు మర్చిపోకుండా ఉండాల్సిన స్థితే ఇది అని గుర్తుపెట్టు. మర్చిపోకుండా ఉండాల్సిన స్థితే ఇది, బాగా గుర్తుపెట్టుకోవాలి. దీని మనసు మర్చిపోతూ ఉంటుంది. ఇప్పుడు చేయడం వల్ల ఎంత గొప్పగా ఉందో దాన్ని అసలు మర్చిపోవద్దు, అట్లానే మెయింటైన్ చేయాలి దాన్ని, ఎప్పుడు మరుపులో ఉండనియదు. మర్చిపోయామో మళ్ళీ తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నైట్ పూట ఏదో తేలికైనటువంటి ఫుడ్ తిని ఉంటారు, దానివల్ల మార్నింగ్ యాక్టివ్ ఉంటారు, లేదా మార్నింగ్ వేకప్ వల్ల రోజంతా యాక్టివ్ ఉంటారు. అదేదో అలవాట్లో పొరపాటులాగా జరిగిపోవద్దు. ఆ అనుభవాన్ని, ఆ స్థితిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎంతమందికి అర్థమైంది నేను ఇప్పుడు చెప్పేది? గుర్తుపెట్టుకుంటే ఆ స్థితే చాలా కాస్ట్లీ. మీ పరిస్థితులన్నిటిని మార్చేదే ఆ స్థితే. అది మీరు కష్టపడి ఒక పీబీ క్రియేట్ అయినప్పుడు, ఓకే, మీరు ఒక డిసిప్లిన్ తోటి ఒక వర్క్ చేసినప్పుడు ఒక స్థితిని ఆ నేచర్ మనకి ఇస్తుంది. బయట ప్రకృతి, లోపల ప్రకృతికి ఒక స్థితిని ఇస్తుంది. ఆ స్థితిని మర్చిపోకుండా నేను అప్పుడు తనకి ఆ గీత బోధ చేయడం జరిగింది. ఈ స్థితి ఎంత కాస్ట్లీ అంటే నిన్ను ఆరోగ్యము, ఆదాయం, అనుబంధాలు ఆ స్టేట్లో కూర్చోబెడతా, తీసుకెళ్ళి నీ పరిస్థితులన్నీ మార్చేస్తుంది. దీన్ని గనక నువ్వు మర్చిపోయినావంటే ఇక మనసు మాయలో పడ్డట్టే. రోజు జాగింగ్కి వెళ్ళాము, దానివల్ల ఒక స్థితి ఏర్పడింది. ఆ ఫైనెస్ట్ ఆ స్టేట్ని గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోవద్దు. దీన్నే మనస్థితే, మన పరిస్థితి అని అంటారు. గొప్ప మనస్థితులను క్రియేట్ చేసుకో. ఇప్పుడు అర్థమైంది, బాడీ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ స్టేట్, ఎక్స్పీరియన్స్ లెవెల్. అది ఈ ఎక్స్పీరియన్స్ని బట్టి ఈ థర్డ్ లెవెల్ ఎడ్యుకేషన్ ఉంటుంది. బుద్ధి గుర్తుపెట్టుకుంటుంది, దాని ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుంది. ఇంటలెక్ట్ అని రాసుకున్నారు కదా, నిర్ణయాలు తీసుకునేది అక్కడ ఉంది, ఆ బాక్స్లో, థర్డ్ బాక్స్లో ఉంది. మధ్యలో మనసు ఎంటీగా ఉంటే అది కరెక్ట్గా తీసుకుంటుంది ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి. లేకపోతే మనసు మధ్యలో వచ్చిందంటే మర్చిపోతుంది. ఈ పాయింట్, ఇది గ్రేట్ సైకాలజీ పాయింట్స్ అని అనుకుంటున్నారా మీరు? అది కూడా గుర్తు చేస్తున్నా, లేకపోతే మళ్ళీ అది మర్చిపోతుంది. అది కూడా అవును సార్ ఇది గ్రేట్ అని గుర్తు చేయాలి, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు ఈరోజు మళ్ళీ తను నిద్ర లేచినప్పుడు ఒకవేళ ఆ స్థితి, ఆ ఎంటీనెస్ నాకు ఎంత హ్యాపీనెస్ని ఇచ్చింది అనేది, ఆ డోపమైన్ రిలీజ్ అయిన టైం అది గుర్తుంది అని అంటే, ఆ స్థితి స్టేట్ గుర్తుందంటే, నెక్స్ట్ లెవెల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మైండ్ లెవెల్ని, ఎమోషనల్ లెవెల్ని జయిస్తుంది, బుద్ధి లెవెల్లో మంచి నిర్ణయం తీసుకుంటుంది, ఆ సోల్ డ్రీమ్ తీరుతుంది, డ్రీమ్ లెవెల్ తీరుతుంది. అట్లా ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, నిజంగా సోల్కి నిజంగా డ్రీమ్ ఉంటే మాత్రం అది మళ్ళీ సరైన అనుభవం వచ్చేదాకా కష్టాలు పెడితేనైనా పెడుతుంది. అటుబడి ఇటుబడి నిద్ర అయితే పోనీయదు, దానికి అంత పవర్ ఉంటుంది. ఆ మూలమైనటువంటి దానికి, ఆ శక్తికి అనుకోవచ్చు. సో మై ఫ్రెండ్స్, ఇది ఒక్కటి విని దీంట్లో ఈ ఇన్నర్ ఇన్స్టింక్ట్ గురించి విని కొంచెం అర్థవంతమైన చర్చ చేద్దాం. అసలు ఇది ఎలా కుదురుతుంది అనుకుంటున్నారా? సాధారణంగా మన బ్రెయిన్ ఎక్కువ ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది, కానీ మన బాడీ చాలా ఇన్స్టింక్టివ్గా, అంటే టక్కున రియాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఒక పనిలో మనం ఎక్కువ ఆలోచిస్తామో ఆ సమయంలో మన బాడీ కూడా సరిగ్గా పనిచేయదు. ఉదాహరణకి మనం ఏదైనా గేమ్ ఆడే సమయంలో పెద్దగా ఏమీ ఆలోచించాం, చాలా ఇన్స్టింక్టివ్గా పూర్తిగా ఒక ఫ్లో స్టేట్లో ప్రజెంట్లో ఉండి ఆడతాం. అలాగే ఒక రైటర్ రాసే సమయంలో ఒక జోన్లోకి వెళ్ళిపోయి, అంటే ఒక మైండ్ ఫ్లోలో ఉండి రాస్తాడు. ఇలాగే మనకు కూడా ఒక ఫ్లో ఉండాలి. మన బ్రెయిన్ అండ్ మన బాడీ రెండు కలిసి ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏ పనైనా మనం ఒక ఫ్లోలో చేస్తాం.
ఈ స్టేట్లో మన బ్రెయిన్ మన బాడీని సెపరేట్గా చూడదు, ఒక కంప్లీట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. అసలు ఈ ఊవే ఫిలాసఫీ వల్ల ఏమవుతుంది అది తెలుసుకోవాలంటే మీరు నెక్స్ట్ పాయింట్ తెలుసుకోవాల్సిందే. డా కరిష్మా అండ్ పవర్. ఎప్పుడైతే మన బ్రెయిన్ అండ్ బాడీని ఒక ఫ్లో స్టేట్లోకి తెచ్చుకుంటామో, అంటే సో ఆ ఎంటీగా ఉంచి ఆ ఫ్లో స్టేట్లోకి వచ్చేస్తే ఏదైతే మనం ఒకటి గుర్తుపెట్టుకొని అది జరగాలని వీటి మధ్యలో లాజిక్ని దాన్ని తీసేయాలి, మనసుని తీసేయాలి, లాజిక్ని తీసేయాలి. ఊవే అనే ఫిలాసఫీని ఫాలో అవుతామో అప్పుడు మనం డాని చేరుకుంటాం. అంటే మనలో కరిష్మా అండ్ పవర్ పెరుగుతుంది. మనం ఎక్కువ కాన్షియస్ మైండ్తో ఆలోచించడం తగ్గించి సబ్ కాన్షియస్గా, స్పాంటేనియస్గా, అంటే ఎక్కువ ఆలోచన లేకుండా ఆ సమయానికి ఫాస్ట్గా రియాక్ట్ అవుతాం, స్పాంటేనియస్గా పనులు చేస్తాం. దీనివల్ల మనలో కరిష్మా అండ్ పవర్ పెరుగుతుంది, అంటే ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఈ పుస్తక రచయిత ఏమంటారంటే, ఎవరికైతే డా ఉంటుందో, ఎవరైతే కరిస్మాటిక్ పర్సన్స్ ఉంటారో వారిని జనాలు ఎక్కువ ఇష్టపడతారు అని. పాలిటిక్స్లో, సినిమాల్లో, పబ్లిక్ స్పీకర్స్లో మనం చాలామంది కరిస్మాటిక్ పీపుల్స్ని చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ ఫాలోయింగ్ రావడానికి కారణం వాళ్ళలో డా అంటే కరిస్మా ఉండటమే, జనాల్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉండటమే. ఇది వాళ్ళలో ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే, వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ మాట్లాడరు, చాలా స్పాంటేనియస్గా వాళ్ళ మైండ్లో ఏముందో అదే మాట్లాడతారు. వాళ్ళు కాన్షియస్ మైండ్తో కాదు, సబ్ కాన్షియస్ మైండ్తో స్పాంటేనియస్గా ఉంటారు. ఇది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, మన ప్రయత్నాలు అప్రయత్నాలు అవ్వాలి అనేది మనం పెట్టుకోవాలి. మన ప్రయత్నాలు అప్రయత్నాలు అవ్వాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో. డ్రైవింగ్లో రాను రాను మన ప్రయత్నాలు ఏమవుతాయి? ప్రయత్నం. సో వాళ్ళకి ఆ అట్రాక్షన్ పవర్ పెరుగుతుంది అని అర్థం. అంటే అంత అలవాటు అవ్వాలి అని అర్థం. గుడ్ థింగ్స్ గుడ్ థింగ్స్ ఏముంటాయో అవి అంత అలవాటు. ఈయన ఇంకొక మంచి ఫిలాసఫీ, ఇద్దరు కన్ఫ్యూషియస్ నుంచి ఇంకొక ఫిలాసఫీ నుంచి 2 మాటలు చెప్తారు. అది రేపు విందాము. రేపు కూడా కొంత సమయం ఉంటుంది. మీరు ఫస్ట్ లేవడం అనేది చాలా 4 to 6 అనే టైంలో మీరు ఎంత మీతో మీరు యుద్ధం చేసి గెలిచారు అనేది ఇంపార్టెంట్. ఓకే, డన్. ఈ పాయింట్స్ని సరే చక్కటి క్వశ్చన్స్ రూపంలో కానీ ఎక్కడైనా సరే ఒక విషయం స్ట్రక్ అయినా కానీ అది ఇంకా తెలుసుకుంటే బాగుంటుంది అనే దగ్గర కానీ ఇప్పుడు నేను నిన్న వినేటప్పుడు నోట్ చేసుకునేటప్పుడు ఎన్నో నాతోటి నేను ప్రశ్నలు అట్లయితే ఎట్లా ఇది ఎట్లా నేను ఏదో మోటివేషన్ కోసం రాసేస్తాను. అది నాకు ఎప్పుడు కలకాలం గుర్తుండిపోవాలి. రేపు పొద్దున్న పెద్ద పెద్ద ఆర్టీపీల్లో మనం చెప్పేటువంటి గొప్ప సబ్జెక్ట్ ఇది. కమ్యూనిటీ కామర్స్ది మామూలు సబ్జెక్ట్ కాదు. ఆరా క్లాసెస్కి చాలా డిమాండ్, ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంటుంది. దానికి మనము ఎక్కేటప్పుడు ఏదో మెట్టు దగ్గర ఓడిపోతూ ఉంటాం. అన్ని మెట్లని ఎక్కగలగాలి. దట్ ఈస్ ఆరా పవర్. ఫస్ట్ ప్రెజెంటేషన్స్ని క్రియేట్ చేయడంలో ఓడిపోతాం, అక్కడ గెలిచిన తర్వాత ఇంకో మెట్టు ఉంటుంది. అట్లా ముందుకు వెళ్తూ ఉండాలి. మరి ఈ 100 వారాలు మనం నేర్చుకునేటువంటి ఈ విద్య, డిజిటల్ విద్య ఇండస్ట్రీ వాళ్ళు మనకు ఆ తర్వాత లైఫ్ ఉంటుందా అనేది మళ్ళీ అడిగి చెక్ చేసుకోవాలి, సీనియర్స్ అడిగి. సునీల్, నీకు కనెక్ట్ అయిన పాయింట్ కానీ లేదా క్లారిటీ కావాలి అన్న పాయింట్ కానీ? గుడ్ మార్నింగ్ సార్. పాయింట్స్ అన్ని కనెక్ట్ అయినాయి సార్. బాడీ లెవెల్, మైండ్ లెవెల్, ఇంటెలెక్ట్. మైండ్ లెవెల్లో ఏది అడ్డుపడుతుంటుందంటే అది మర్చిపోతూ ఉంటుంది. ఈ బాడీ తీసుకున్న ఎక్స్పీరియన్స్ని, అనుభవాలని, స్థితుల్ని మర్చిపోతూ ఉంటుంది. మర్చిపోకుండా ఉంటే బుద్ధి పర్ఫెక్ట్గా నిర్ణయాలు తీసుకుంటుంది. మొన్న వెళ్ళినప్పుడు చాలా బాగుంది, జాగింగ్కి వెళ్ళినప్పుడు నేను ఇట్లా వచ్చి రాసుకున్నప్పుడు నాకు ఇన్కమ్ కూడా వచ్చింది అని మర్చిపోదు బుద్ధి. ఓకే, జ్ఞాపక శక్తి ఉంటుంది. కానీ మనసు అనేది కొంచెం డైవర్ట్ చేసి అది చాలా పట్టించుకోవడం వల్ల డిస్టర్బ్ చేస్తుంది. మొత్తం అక్కడనే ఉంది, ఆ మధ్యలోనే ఉంది టోటల్గా. చూడు, నిన్న నేను బయటికి వెళ్ళాము, ఒక దగ్గర కారు పార్కింగ్ అక్కడ పెట్టి ఉంచాము.
నా మైండ్ నాకు తెలియకుండానే అప్రయత్నంగా అక్కడెక్కడో కూర్చున్నటువంటి ఆ బండి దగ్గర కూర్చున్న వ్యక్తి, అక్కడ కారు పెట్టాము. ఏం ఆలోచిస్తుంది నా మైండ్ అంటే, ఆయన దీని గురించి ఏం ఆలోచిస్తుంటాడని నా మనసు ఆలోచిస్తుంది. ఎంత నాన్‌సెన్స్‌ది ఆలోచిస్తుందో నాకు తర్వాత ఒక కొంతసేపు అయిన తర్వాత నాకు బుద్ధి ఎలిగింది. ఆ వ్యక్తి అట్లాగే చూస్తూ కూర్చున్నాడు. హ్మ్. అర్థమైందా భోగ సార్? ఆ వ్యక్తి ఈ ఈ యొక్క సిట్యుయేషన్ గురించి ఆయనేం ఆలోచించుకుంటున్నాడు. నా గురించి కావచ్చు, ఈ పార్కింగ్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకోటి. సో, మనసెప్పుడు గూడా ఏం ఆలోచిస్తూ ఉంటుందంటే, ఎక్కువ సెన్స్ లేకుండా వేరే యూజ్ లేనటువంటి నాన్‌సెన్సే ఎక్కువగా ఆలోచిస్తుంది. ఎవరిదైనా గాని. దాని పని అది. ఎక్కడెక్కడ ఫోకస్ ఉందో దాన్ని విశ్లేషించడం దాని పని. ఎస్ సార్. దానివల్ల వైబ్రేషన్స్ మొత్తం కూడా తగ్గిపోతాయి. అసలు ఆయన వైబ్రేషన్స్ నువ్వు నీ జ్ఞానేంద్రియాలు కోల్పోవడం ఒకటే కాదు. నువ్వేం చేస్తావంటే దాన్ని అర్థం చేసుకునే తీరులో కూడా నువ్వు ఓడిపోతుంటావన్న. అదే కదా! సమస్యలున్నాయంటే దీనికి నా డబ్బు వల్లనే ఈ సమస్యలొచ్చినాయి. ఏసీ లేకపోవడం వల్లనే ఎండలున్నాయన్న అట్లా కూడా అది అంటే అదే అన్నమాట మోడల్. దాని మోడల్. నిన్న చెప్పేది మాట ఉంది సార్. నిన్న ప్రజలు ఇదే అది. ఎస్ సార్. అదేమో మాటలు, ఇదేమో మైండ్ లెవెల్లో ఆహా! ఆలోచించడం. లోపలి మాటలు, బయటి మాటలు. అది లోపల నాతోటి మాట్లాడుతుంది కాబట్టి ఇంటూ కూర్చున్నా. ఎస్ అదే మంచిగా ఇంటూ కూర్చుండు. తర్వాత ఒక్కసారిగా మెలుకువొచ్చి అబ్బా! ఎంత టైం వేస్ట్ అది అసలకి అది. ఎస్ హ్మ్. సార్. సో, ఆ ప్రతి ఒక్క వ్యక్తి, ఆ ఇంటి పక్కన వ్యక్తి ఏమన్నా లేకపోతే ఇంకొకరు, వాళ్ళ గురించి మొత్తం కూడా ఎనాలిసిస్ దీని పని అన్నమాట. మనసు ఎనాలిసిస్ వల్ల ఈ చక్కటి అనుభవాలను గుర్తుపెట్టుకోవడం అవుతుంది. హ్మ్. అందుకే ఆ ప్రజల్ప అనేది ఎంత ఇంపార్టెంటో పెట్టాను నేను. చాలా సార్, చాలా హ్మ్. ఇంపార్టెంట్. నాకు ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాతనే ఈ ఎక్స్‌పీరియన్స్ అందరికీ ముఖ్యం ఫోకస్ అనేది. హ్మ్. ఇప్పుడు చెప్పిన దానికి కూడా సార్ అది మీరు అది హ్మ్. అది దానికి నేర్పు అనిపిస్తుంది. అంటే వర్తమానంలో ఉండాల్సిన స్థితి గురించి చెప్పినప్పుడు చాలా ఇంకా దాని గురించి చాలా చర్చించుకోవాలనిపిస్తుంది సార్. ఇంకా ఇప్పుడు రేపు వర్తమానంలో మర్చిపోకుండా ఉండాల్సిన స్థితి గురించి ఎప్పుడు ఎంత ఇంపార్టెంట్ సార్ అది. జీవితం రేపు మార్చేస్తుంది అది. మామూలుది కాదు. హ్మ్. దానికోసమే మరి ఆ శక్తి ఎలా వస్తది సార్ అంటే గుడ్ హ్యాబిట్స్ వల్ల వస్తది. ఎస్ సార్. అలవాట్లు, అభ్యాసం ఈ 2 గుర్తుపెట్టుకోవాలి సార్. అధ్యయనం. అలవాట్లు, అధ్యయనం. మనం ఎందులో ఎదగాలో దాన్ని ఎంత అధ్యయనం చేస్తున్నాన్న దాన్ని బట్టి జ్ఞానం వస్తూ ఉంటది. ఓకే. ఇంకా ఇట్లా అనుకోవచ్చా సార్? ఇట్లా ఇప్పుడు ఇందాక పాప అలవాట్ల గురించి వల్ల చెప్పారు. శక్తి వస్తుంటది. ఉదాహరణకు మీరు పాప గురించి చెప్పారు అక్కడ. హ్మ్. ఫిజికల్ హ్మ్. ఎక్సర్సైజ్ చేయకముందు చేసిన తర్వాత ఎట్లా ఉంది మన స్థితి. హ్మ్. అంటే మనకు ఎప్పుడు ఏది కష్టం అనిపిస్తుందో, కష్టం గుర్తొచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించి చేసినప్పుడు ఎలా ఉంది, చేయకముందు ఎలా ఉంది, అంతే. ఆ స్థితిని గుర్తు చేసుకుంటా ఉంటే ఎప్పుడు అది ఇంకా దాని గురించి అందుకనే చాలా తెలుసుకోవాలనిపిస్తుంది. మేధావులు జర్నలింగ్ రాసుకోమంటారు. జర్నలింగ్. అంటే ఆ పాయింట్స్‌ని ప్రతిరోజు ఏం జరిగింది అనేది అది రాసుకోవడం ఇంపార్టెంట్ కదా సార్. ఎస్ సార్. అట్లా అది గుర్తుపెట్టుకోవాలి మీరన్నట్టుగా. అలాంటి గుర్తుపెట్టుకునేంత శక్తి నాకు పెరగాలంటే ఏం చేయాలి అనంటే అదే చెప్పాను కదా! గుడ్ హ్యాబిట్స్‌ని. ఎస్. గుడ్ హ్యాబిట్స్‌ని మనం పెంచుకోవాలి. ప్లస్సు మనము జ్ఞానాన్ని పెంచుకోవాలి. అధ్యయనం చేయాలి. ఏ జ్ఞానాన్ని? రోజువారీ జీవితంలో మనం దేంట్లో గెలవాలి అని అనుకుంటున్నామో ఆ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఏది మొదలు పెట్టినా బాడీ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. సార్? హ్మ్. ఏది మొదలు పెట్టినా కానీ హ్మ్. బాడీ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. బాడీ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతది. కానీ మనం సోల్ లెవెల్‌కి ఇవ్వాలి. హ్మ్. బాడీ లెవెల్‌లో కష్టాలు, మనసు లెవెల్‌లో కష్టాలు ఎప్పుడు ఆ లెవెల్‌లోనే ఉంటది. కానీ మనం కాన్షియస్‌గా ఏం చేయాలంటే ఈ రెండిటిని క్లోజ్ చేసి డ్రీమ్ లెవెల్‌లో కనెక్ట్ చేసుకోవాలి. ఎస్ సార్. డ్రీమ్ లెవెల్‌లో కనెక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి నేను రాలేకపోతున్నాను. ప్రస్తుతం ఉన్న దాన్ని బట్టి సమస్యకి మన డ్రీమ్‌కి లింక్ చేయొద్దు.
సమస్య డ్రీమ్ కి దాని డ్రీమ్ కి ప్రయత్నానికి లింక్ చేస్తే బాగుంటుంది సార్. మరి అదే కదా ఇప్పుడు ఆయన అందులో కూడా అది చెప్పింది ఆ వీడియోలో అదే కదా సార్, ఎస్ సార్. బాడీని కనెక్ట్ చేయడం ఇంపార్టెంట్. లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా మెయిన్ విషయం సార్ ఇది. మనకి అందరం అలానే అనుకుంటుంటాం. కాకపోతే ఇక్కడ ప్యాషన్‌గా వర్క్ చేస్తే ఖచ్చితంగా అవన్నీ కూడా క్లియర్ అవుతాయి సార్. Yes. చాలా మంది ప్రజల్ప మేడం అనేది సార్ అవసరం లేని మాటలు, పనికిరాని మాటలు ఇవన్నీ కూడా మాట్లాడకపోవడం అంటే ఇది అంటే బయటనే మనం అనుకుంటాం కానీ నేను బయట కంటే కూడా లోపల ఆలోచనలు ఉన్నది కూడా ఉంటాయి చాలా సార్. మెయిన్. ఆలోచనలు కూడా. బయటికి కరెక్టా కాదా చెప్పేది కూడా లోపలి మాటలే. ఇప్పుడు నేను మీ గురించి ఏం విశ్లేషిస్తున్నాను అన్న దాన్ని బట్టి నాకు వస్తూ ఉంటుంది. నాకు పర్సనల్ కోపము, పర్సనల్ అసూయ ఇవి ఉన్నాయనుకోండి, మీతో మాట్లాడేటప్పుడు మీకు గందరగోళం వస్తుంది, లేకపోతే మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది. నా మనసులో విశ్లేషణ బాగుందనుకోండి, బయట కూడా చాలా వస్తుంది, మీకు అర్థమవుతుంది. సో ఇది చాలా ముఖ్యం. దీన్ని దీన్ని మామూలు మౌనము, ఇది మహామౌనం అంటారు. దీన్ని ఏమంటారు? మహామౌనం అంటారు. ఆ ఎంప్టీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక ఆ కాన్షియస్నెస్ అంత రావాలి అని అంటే కొంచెం గుడ్ హ్యాబిట్స్ అనేది. ఇప్పుడు నాకు ఇన్ఫ్లుయెన్సర్లో తను బిజినెస్ చేసుకుంటూ ఇతను నాకు మంచిగా నచ్చినటువంటి వ్యక్తి. అందరూ ఒక 3 సంవత్సరాలు కష్టపడ్డాడంట. అప్పటి వరకు అతనికి లేదు, వాల్యూ ఎక్కడ లేదు. ఆ సౌండ్స్ చూడండి. పక్షి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి సార్. బ్యాక్ వెళ్ళాలా? అంతే. ఎస్, రైట్. I never thought ఆ సౌండ్స్ చూడండి. పక్షుల సౌండ్, చల్లటి గాలి, ఇది తప్పేం వినిపించట్లేదు. రైట్ నౌ టైమ్ ఈస్ 5 o'clock. ఎవ్రీ డే ఐ వేకప్ ఎట్ 4:30. ఐ మెడిటేట్ అండ్ దెన్ ఐ డూ యోగా. ఈరోజు నాకు యోగా కాదు, నడవాలనిపించింది, వాకింగ్కి వచ్చాను. లిటరలీ యూ హ్యావ్ నో వన్. సౌండ్స్ తప్ప ఏం వినిపించట్లేదు. ఆఫ్టర్ దిస్ ఐల్ డూ జర్నలింగ్. నిన్నేం ఈ పాయింట్ జర్నలింగ్ అనేది సార్, మీరు అది ఆ వర్తమానం గుర్తుపెట్టుకోవాలన్నారు కదా, అంటే జర్నలింగ్ అంటే రాసుకోవడం, డైరీ జరిగింది అని. ఆఫ్టర్ దాట్ ఐల్ గో ఆన్ ఏ వాక్. యాక్చువల్లీ వాక్ అంటే మా బుడ్డ స్పీడ్ గార్డ్ ఉంటాడు, వాడిని వాకింగ్ తీసుకెళ్తాం. 2-3 సంవత్సరాల తర్వాత లేకపోతే 100 వారాల తర్వాత మీరు సెల్ఫీ అట్లా పెడితే దానికి ఎంత వాల్యూ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మీ సూచనలకి ఆ వాల్యూ అనేది వస్తుందా అంటే ఫ్యూచర్కి వాల్యూ ఉంటుంది, అంటే ప్రజెంట్కి వాల్యూ ఉండాలి. ప్రజెంట్కి వాల్యూ ఇవ్వాలి, మనమే ఇవ్వాలి. అది శక్తి జ్ఞానంతో వస్తుంది. శక్తి కమింగ్ ఫ్రమ్ అలవాట్లు, జ్ఞానం కమింగ్ ఫ్రమ్ అభ్యాసం, అధ్యయనం. శక్తి వచ్చేది మన యొక్క గుడ్ హ్యాబిట్స్ వల్ల. ఇప్పుడు అతను చెప్పింది గుడ్ హ్యాబిట్స్ కాబట్టి మనం లైక్ చేసాం. నేను అతన్ని ఎందుకు చూసాం, అతన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం? అతని పనిలో అతను చాలా అభ్యాసం చేసి ఉన్నాడు కాబట్టి, ప్రాక్టీస్. అంతేనా మా శెట్టి? అర్థమైంది ఈ పాయింట్? అంతమందిలో అతన్ని ఎందుకు లైక్ చేసాం అంటే అతని రంగంలో, ఫోటోగ్రఫీ అనే రంగంలో అంత నెట్వర్క్ని, అంటే ఒక గ్రూప్ టీం వర్క్గా తీసుకెళ్ళడం మంచి ఇంట్రెస్టింగ్ పాయింట్ అది. సో తనకి అభ్యాసం ఉంది, మంచి ప్రాక్టీస్ ఉంది,
అట్ ద సేమ్ టైం హ్యాబిట్స్. సూర్య. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. ఈ స్థితి అనేది ఒక అసలు పరిస్థితుల్ని మార్చేసేది స్థితి సార్. అది ఎందుకంటే మీరు చెప్పిన విషయంలో ఏదైనా మంచి జరిగినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తుంటే అది మంచిగానే మనం మైండ్ అలానే కంటిన్యూ ఆ స్థితిని ఇప్పుడు ఆలోచనలో నలుగురు ఉంటుంది. నీకు ఎగ్జిక్యూటివ్ అని చెప్పి మా ఎగ్జిక్యూటివ్ తనని నీతో సెల్ఫీ దిగడం కావచ్చు, ఇంకొకరిని పరిచయం చేయడం కావచ్చు, ఆ రెస్పెక్ట్ అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంది చూసావా, ఎస్ స్థితి. సార్. ఉమ్. దాన్ని మర్చిపోవద్దు మనసు. ఆ ఎమోషన్ ని మర్చిపోకుండా ఆ అనుభవంలోంచి వచ్చిన ఎమోషన్ సెకండ్ లెవెల్ది అది ఒక క్యారీ చేయాలి దాన్ని. అప్పుడు నువ్వు ఇంకా ఎంత అప్డేట్ అవ్వాలి, దాన్ని ఇంకా ఇంకా ఎట్లా పెంచి పోషించుకోవాలి. ఒకసారి నేను రూబీ అయిన తర్వాత పిన్ సెరమనీకి నేను వస్తూ ఉంటే మా ఫాదర్ కూడా తోటి ఫ్యామిలీ తోటి వస్తూ ఉంటే అందరు లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. చాలా గ్రేట్ గా అనిపించింది. ఉమ్. పడదాకా సీనియర్ పిలిస్తే వచ్చి రావడం తప్పితే లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ఉండదు. అంతే అందరు. నేను అప్పుడు నా యొక్క మెంటర్ తోటి నేను షేర్ చేసుకున్నాను. అసలు ఇది ఎంతో గొప్పగా గర్వంగా ఉంది అని అంటే, ఇంక ఇప్పుడేం చూసాం, ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది అని. ఎప్పుడో నేను రూబీ అయినప్పుడు 2.5 లక్షలు సంపాదించాను. అంత ఉంటుంది ఫ్యూచర్ లో. సో అదే గుడ్ సార్. రెస్పెక్ట్ మనం నేను ఏదైతే నాకు నచ్చిందో ఆ స్థితిని మనం మర్చిపోకూడదు. దీనికి మనీకి దానికి సంబంధం లేదు. ఉమ్. గుర్తుపెట్టుకోవాలి. ఈ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి సార్, సెన్స్ నాన్ సెన్స్ అనేది నేను ఇప్పటివరకు అసలు ఆ వర్డ్ వేరే అనుకున్నాను. ఇక్కడ నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. అంటే సిక్స్త్ అవసరమైన సెన్స్ అని అంటాం. ఆలోచనలు. ఎస్ సార్. నాన్ అవసరమైన సెన్స్ ఆలోచన అంటే మీరు ఆ టైంలో మనము ఆలోచించకుండా వాళ్ళు ఏమని ఆలోచిస్తున్నారు ఆలోచన అది నాన్ సెన్స్ అనేది. చాలా ఇది చాలా ఈ మన వర్డ్ పెద్దవాళ్ళు నేను ఫస్ట్ టైం కొత్తగా. ఆ డెఫినేషన్స్ తెలుసుకోవాలి. ఇంకా మన పెద్దవాళ్ళు కూడా వాళ్ళు ఏమని అనుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏమని ఆలోచిస్తుంటారు పాప. దాన్ని నేను చెప్తూ ఉంటాను అనమాట నా దగ్గర వాళ్ళకి. నువ్వు ఇట్లా ఒక కంపముల్ల తీసుకొని చేతిలో ఇట్లా పెట్టుకొని రాసుకున్నట్టే, లాగినట్టే అలా ఆలోచిస్తున్నావంటే వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, అసలు నీకు అడుగడుగున అనుకోని వాళ్ళు ఎవరుంటారు? వాళ్ళ విశ్లేషణని నీ విశ్లేషణ అనుకుంటే ఇంకా అయిపోతా ఉంటాయి. రాంగ్ ఏందో రైట్ ఏదో మనకు తెలుసు, మనకు గైడెన్స్ ఉంటుంది అందుకు కదా. దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. ఓకే. ఇంకోటి ఏంటంటే శారీరకంగా బాధ పెట్టే వాళ్ళే ఉంటారు భూమి మీద తప్పితే మానసికంగా బాధ పెట్టే వాళ్ళు ఉండరు. నువ్వు ఉంచుకుంటే తప్ప, నువ్వు పర్మిషన్ ఇస్తే తప్ప. నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు అని అర్థం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సూర్య నా గురించి ఏమనుకుంటున్నారు అంటే నేను పర్మిషన్ ఇచ్చినట్టే. అంతే. పర్మిషన్ ఇచ్చి మరీ బాధపడతాం, డబ్బులు ఇచ్చి మరీ చిన్న వర్డ్ బాధపడ్డాం. చిన్న వర్డ్ సెన్స్ కి జస్ట్ నాన్ సెన్స్ అంటే చాలా డిఫరెంట్ మారిపోతుంది అక్కడ అమ్మటే. అక్కడ ఉన్న సిచ్యువేషన్స్. ఇప్పుడు నేను ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను, కోట్లు ఉన్నాయి అతనికి, కానీ ఇంట్లో రిలేషన్ దగ్గర సరిగ్గా లేక కార్ని తీసుకెళ్ళి సెల్ఫీ, నువ్వు అంత అబద్ధం చెప్తున్నావు అంటే నిజమే, నేను నిజంగానే స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి గుద్దేశాడు వెళ్ళి. లక్కీగా బయటపడ్డాడు. వందనం. గుడ్ మార్నింగ్ సార్. పాయింట్స్ బాగున్నాయి సార్. బాడీ లెవెల్ అండ్ మైండ్ లెవెల్, ఇంటెలెక్ట్ లెవెల్, ఇన్నర్ లెవెల్. ఇక్కడ మనము బాడీ అండ్ మైండ్ ను గమనించుకుంటే ఇంటెలెక్ట్కి వెళ్ళిపోతూ ఉంటాము సార్. గమనిస్తేనే వెళ్తాము. అక్కడ జనరల్ గా నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అంతే కదా సార్. ఆ నిర్ణయాలు తీసుకుంటది అనమాట. నిర్ణయాలు దాన్ని తీసుకునే దగ్గర మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ లో ఈ నాన్ సెన్స్ పోయింది అనుకోండి, అవసరమైనవన్నీ గుర్తుపెట్టుకుంటది బుద్ధి. దాన్ని బేస్డ్ గా మంచి నిర్ణయాలు తీసుకుంటుంటది. అప్పుడు మన అప్పుడు ఇప్పుడు చెప్పారు కదా సార్, ప్రయత్నాలు అప్రయత్నాలుగా మారిపోతూ ఉంటున్నాయని చెప్పారు కదా సార్. ఆ ప్రయత్నమే ఏదైతే సెన్స్ అనే ప్రయత్నమే సూపర్ గా జరుగుతూ ఉంటుంది సబ్ కాన్షియస్ లెవెల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న 1 మినిట్ అనుకుంటా, 1 మినిట్ 1.5 మినిట్
అనవసరమైన విశ్లేషణ చేసినట్టు నాకు ఎలా కాన్షియస్ ఎమ్మటే వచ్చింది? గమనించడం వల్ల వచ్చింది సార్. అది అది అప్రయత్నంగా జరిగిందా లేదా? ఎస్ సార్. అప్రయత్నంగా జరిగింది. ఎందుకని అంటే మనం రోజు గుడ్ హ్యాబిట్స్ని ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎర్లీ మార్నింగ్ వేకప్, మిగతా అన్నీ కూడా. ఓకే. సో మన రంగంలో టాప్లోకి రావడానికి అభ్యాసం చేస్తున్నాం, ప్రాక్టీస్. ఎస్ సార్. నాకు కావాలి అని ఓన్ నువ్వేమన్నా టైప్ చేసావా సరే? ఎస్ సార్. ఒక్క నిమిషం. సమస్య వచ్చినప్పుడు మనీ గుర్తుకు రావద్దు అని చెప్పారు కదా. ఎస్, వచ్చినప్పుడు దాన్ని ఎలా ఫేస్ చేయాలి? ఇప్పుడు ఎగ్జామ్ వచ్చినప్పుడు మార్కుల గురించి ఆలోచించడం కాదు, అసలు ఎగ్జామ్కి మార్కులకి సంబంధం లేకుండా సబ్జెక్ట్ని ఎంజాయ్ చేస్తే స్కిల్ పెరుగుతుంది. ఎస్. ఆ లెవెల్కి తీసుకెళ్ళడమే సోల్ లెవెల్. మార్కులు రాకపోతే స్కూల్లో కొడతారు, లేకపోతే గౌరవం ఉండదు, లేదా మనసును బాధ పెడతారు అని ఈ బాడీ లెవెల్లో, మైండ్ లెవెల్లో లేకుండా సోల్ లెవెల్లో సబ్జెక్ట్ని ఎంజాయ్ చేసే విధంగా తయారు చేయాలి పిల్లల్ని. అప్పుడు వాళ్ళకి అసలుకి దాని గురించే సంబంధం లేకుండా చదువుతారు. ఐఏఎస్ ర్యాంక్ వచ్చేస్తుంది. అట్లే తెచ్చుకున్న వాళ్ళే ఎక్కువ మంది, భయపడుతూ తెచ్చుకునే వాళ్ళకంటే కదా. ఎస్. అంటే ఆ పనిని ప్రేమించాలి. ఉమ్. అరే ఈరోజు నేను ఒక ముగ్గురికైనా ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇవ్వలేదే అని వెంటనే శోచించాలి. దాని గురించి అభ్యాసం చేయాలి, అధ్యయనం చేయాలి. అదే కదా, ఆ శక్తి జ్ఞానం మీదనే ఉండాలి. అప్పుడు నీకు మనీ అనేది ఈ వీక్ ఒక 3,000, లాస్ట్ వీక్ ఒక 2,000, అవునా? ఎవ్రీ వీక్ డబ్బులు నీకు వస్తున్నాయి. ఈ వీక్ ఒక 3,000 రావాలి. దానికోసం ఆ శుక్రవారం కాకుండా అసలు శుక్రవారాలతో సంబంధం లేకుండా పనిని ఎంజాయ్ చేసేయాలి. ప్రైమరీ ఎడ్యుకేషన్ అదే మన 5 ప్రోగ్రాంలు. అప్పుడు సోల్ లెవెల్ అనమాట. అతను చెప్పింది ఏంటంటే నీ సమస్యకి డబ్బులకి సంబంధం లేదు, డబ్బులు క్రియేట్ చేసుకునే శక్తి నీకుంది. ఆ ఆనందంగా నువ్వు ఉండు, నువ్వు ప్రతి సమస్యకి దానికి ముడిపెట్టకు. అట్లా లక్ష్మీదేవి అంటేనే హ్యాపీనెస్, సౌభాగ్యం. హ్యాపీనెస్ తోటి దాన్ని తీసుకోగలుగుతాం. సేమ్ వైబ్రేషన్ అట్రాక్ట్, సేమ్ వైబ్రేషన్. అంతే సార్. మనం డబ్బులకు సమస్యలకు ముడిపెడితే అక్కడే ఆగిపోతాం, హ్యాపీనెస్ అనేది కోల్పోతాం, ముందుకు వెళ్ళలేము సార్. ఇది నేను కూడా చాలాసార్లు గమనించాను సార్. అవును. ఎందుకంటే ఎమోషనల్ గా కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటది మనసు, మర్చిపోతుంది. మనం ఏమనుకుంటాం, సమస్యను గుర్తు చేసుకుంటే ఎప్పటికి గుర్తుంటదిలే అనుకుంటాం. లేదు, అది ఇంకో ఆప్షన్ ఎతుకుతూనే ఉంటది. ఇది లేకపోతే ఇంకోటి ఉందిలే అంటుంటది. అట్లా నువ్వు ప్రస్తుతం ఉన్నటువంటి మనీ ప్రాబ్లమ్ని ఇలా కూడా తీర్చుకోవచ్చు అని మనకు అనేక సజెషన్లు ఇస్తుంటది. ఎస్. మనకేం లేదంటే ఎగ్జామ్ హాల్లోకి మనసారి మనకి ఇన్విజిలేటర్గా పడుతుందంట అని చెప్పండి, చదువుతారేమో చూడండి. ఆల్రెడీ చదివి పెట్టిన వాళ్ళకి ఆయన వచ్చినా అలా ఓకే, రాకపోయినా వేరే స్కూల్ సార్ పడ్డా ఏం కాదు. వేరే స్కూల్ సార్ పడ్డా మనకి, లేకపోతే మన స్కూల్ సార్ వస్తాడా రాడా, సార్ మీరు వస్తున్నారు కదా అని అత్తారింటికి వెళ్ళేటప్పుడు అడిగినట్టు అడుగుతూ ఉంటాం. అమ్మ నువ్వు మళ్ళీ వస్తుంటావా అని అట్లా సార్ని అడగాల్సి వస్తుంది. అది భయం అనమాట. డబ్బులు మనీ భయం వస్తుంది. లేకుండా ఉండాలి అంటే సార్ మనం ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను అదే తెలిసిన అలవాట్లు, జ్ఞానం అని చెప్పాను. శక్తి, జ్ఞానము ఈ రెండు ఉంటే నీకు. ఒక్కసారి నువ్వు చెప్పు సునీల్, మా శక్తి జ్ఞానం అంటే ఆ సోల్ లెవెల్లో వర్క్ చేయాలంటే శక్తి అనేది మనం అలవాట్లు బాగుంటే ఆటోమేటిక్గా శక్తి అనేది పెంచుకోవచ్చు. హ్యాబిట్స్ వల్ల శక్తి. జ్ఞానం అనేది ఇక మనం నిరంతరం చేస్తూ ఆ అనుభవాలని నుండే ఆ జ్ఞానం అనేది వస్తుంది. ప్రాక్టీస్ చేయాల్సిన దాంట్లో ప్రాక్టీస్ చేస్తే పిల్లవాడికి మార్కుల దగ్గర నేను ఎట్లాగ ఎగ్జాంపుల్, మనకు మనీ దగ్గర బిజినెస్ పెద్దవాళ్ళకి. ఓకే, కొంతమందికి ఆరోగ్యం అనుకో, నేను ఆరోగ్యం డ్రీమ్, ఆ డ్రీమ్ను బట్టి ప్రాక్టీస్ చేస్తే వచ్చేది జ్ఞానం. ఆ డ్రీమ్ను బట్టి అలవాటు చేసుకుంటూ వచ్చేది శక్తి.
మేడం, ఇది లైన్ కరెక్ట్. లావణ్య మేడం, సోల్ డ్రీమ్ మీకు ఏముంది? ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి, అదే కదా మీ సోల్ డ్రీమ్? సమస్యలు కాబట్టి డైమండా చెప్పండి? కాదు, నాకు డైమండ్, మా మదర్ డైమండ్ అయింది అని అనిపించుకో, అంతే కదా, అది సోల్ డ్రీమ్, ప్యాషన్. సో మా అమ్మాయి గైడ్ చేస్తుంది సార్, ఒక టీం కోచ్గా ఉంది, టీం మెంబర్ కాదు అని ఎంత గర్వంగా తల్లి చెప్పిందో, అట్లాగే మా మదర్ డైమండ్ అయింది పలానా కంపెనీలో, పలానా ఇన్సూరెన్స్ కంపెనీలోనో ఏదో కంపెనీలో డైమండ్ అని చెప్పుకోవాలి. దట్ ఈస్ ద ప్యాషన్. దానికి తగ్గట్టుగా హ్యాబిట్స్ని పెంపొందించుకుంటూ వచ్చేది శక్తి, దానికి తగ్గట్టుగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చేది జ్ఞానం. ఓకే, ఇది కన్క్లూజన్. ఇది మీ 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 జిఎస్ఎంలో, అంటే మీ డైమండ్ క్రియేటర్ కావాలి అనుకున్న వ్యక్తికి ఎంతో చర్చించడం వల్ల ఏమవుతుందనంటే, ఇప్పుడు నేను ఒక గంట సేపు సాగదీసినట్టుగా అంతసేపు అవసరం లేదు, మీరు అర్ధ గంటలోనే 20 నిమిషాల్లోనే కరెక్ట్గా కనెక్ట్ చేస్తారు. ఇక్కడ మదనం జరిగింది కదా. ప్రతిసారి వెన్న కోసం గిలకొట్టనాల్సిన అవసరం లేదు, వెన్న రెడీగా ఉంది. సో ఇది ఇప్పుడు మేధో మదనం ఏదైతే మీరు విన్నారో, మీరు ఇప్పుడు చక్కగా స్లైడ్స్ తయారు చేసుకుంటారు. ఒక వ్యక్తికి డ్రీమ్ లెవెల్, సమస్యకి దానికి సంబంధం లేదు, డబ్బుకి. మా శెట్టి, అంటే మీరు చెప్తుంటే నేను రాసుకున్న లైన్ కరెక్టా కాదా అని నేను అనుకుంటున్నా సార్. ఆ ఎక్స్ప్లెనేషన్ బట్టి నేను రాసుకున్నా. అనుభవం నుండి వచ్చే ఎమోషన్స్ కూడా చాలా విలువైనవి. ఆ స్థితిని మర్చిపోకూడదు. నీ స్థితియే నీ పరిస్థితి. లాస్ట్లీ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ మనం ప్రాక్టీస్ చేస్తాం కదా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాము. ఆ 10 మినిట్స్ అట్లా ఉండడం వల్ల ఒక చిన్న ఒక మంచి స్థితి ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం, నిర్వచనీయం. ఓకే, ఒక టేస్ట్ తిన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది, దాన్ని మర్చిపోకుండా ఉండటం. మళ్ళీ ఏం చేస్తాం, అక్కడ సమోసాలే బాగున్నాయని మళ్ళీ అక్కడికి వెళ్తాం. ఏం చేసింది మనసు? దాని జ్ఞాపకం ఉంచుకుంది. అలాగే గుడ్ హ్యాబిట్స్ చేసినప్పుడు ఆ స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, ఒక లస్సీ తాగుతున్నావు కదా, జ్యూసెస్ ఓట్స్కి సంబంధించి తాగుతున్నావు కదా, అది తాగినప్పుడు ఉన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది చూసావా, దాన్ని మర్చిపోకూడదు. ఆ రోజు దాన్ని అట్లా డబ్బులు ఇచ్చినట్టు గుర్తుపెట్టుకోవాలి, దీన్ని నేను మర్చిపోకూడదు అనుకో. ఒక సినిమాలో వాడు అంటాడు చూసిన, దెబ్బ తగులుతుంది అని కొట్టేవారికి ఇది గుర్తుండాలంటాడు, మానిపోతే గుర్తుండదు అంటాడు చూసావు. కాన్షియస్గా దాని మీద ఉండడు, ఆ స్థితిని గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారని ఓవర్ అనాలిసిస్ చేయడమే నాన్ సెన్స్. సో దీనికి ఇప్పుడు మీరు ప్లే చేసిన వీడియోని కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే 4:30కి లేవడము, జర్నలింగ్ చేయడము, నిన్న నేను ఏం చేసిన, ఏమేం జరిగింది అనేది. సో వాళ్ళ ఫాదర్ చెప్పలేకపోయేవాడంట, యూటిలైజ్ 3 ఇయర్స్ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే కాన్ఫిడెంట్గా ఇది అని చెప్పలేకపోయేవాడంట. ఇప్పుడు టర్న్ ఓవర్ చక్కగా చేసుకుంటాడు. అంటే ఓవర్ అనాలిసిస్ అనేది లేకుండా మన సెల్ఫ్గా మన ఇంట్యూషన్ బాగుండాలంటే చక్కగా మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన అనుభవాల నుంచి వచ్చి నాకు ఏం ఉపయోగపడ్డది, ఇన్ని రోజులు నేను చేసిన దాంట్లో నా లక్ష్యానికి ఉపయోగపడ్డాయి ఏంటి అనేది ఒకసారి అవన్నీ నెమరు వేసుకుంటూ మన సెల్ఫ్ టాక్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఈరోజు నాకు బాగా కనెక్ట్ అయిన వర్డ్ ఏంటంటే సార్, శారీరకంగా బాధపడడం ఉంటుంది కానీ మానసికంగా బాధపడడం అనేది ఉండదు అని మీరు అన్నప్పుడు, అదేంటి అందరు మానసికంగానే బాధపడుతున్నారుగా సార్, ఏంది అలా అంటున్నాడు అని అనుకున్నా. కానీ లాస్ట్ మీరు అన్నారు కదా, మనం ఊహిస్తే తప్ప అనే పదం నాకు ఎలా చేస్తే అంతే, ఊహిస్తే అంతే. అంతా అందులోనే వాళ్ళు ఉంది. నన్ను అన్నారు అనో, లేకపోతే ఇట్లా అనుకుంటారు అనో, లేకపోతే నేను అనుకున్నది జరగలేదు మనకు మనం ఫీల్ అయితే తప్పలే. అది ఒక అవమానంగా, కష్టంగా, నష్టంగా ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకే సోల్ లెవెల్ సబ్జెక్ట్ ఏం చేయాలని అంటే ఆ లెవెల్లో ఉంటే మనకి ఇది ఉండదు. పోనీ బాధపడినందుకు ఏదైనా ప్రయోజకులకం ప్రగతి వైపు వెళ్తుందా అంటే అట్లా లేదు. సో కాకపోతే ఆ పెయిన్ ని గుర్తుపెట్టుకోవాలి, సఫరింగ్ కాదు, సఫరింగ్ నో సఫరింగ్, పెయిన్ ఇంపార్టెంట్. అందుకే కదా సార్ మీరు అన్నది, లోపల విశ్లేషణ బాగుంటే బయట
వెరీ గుడ్. కరెక్ట్ కనెక్ట్ చేసావు. ఆ పెయిన్ని కరెక్ట్గా విశ్లేషణ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. మనకు సమస్య వచ్చినప్పుడు రైట్ ఎనాలిసిస్ ఎవరు చేస్తారో వాళ్ళతోటే మాట్లాడాలి. ఉమ్. పొరపాటున రైట్ ఎనాలిసిస్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. ఇక్కడ డిసిప్లిన్ తో వర్క్ చేసినప్పుడే ఆ స్థితి అనేది క్రియేట్ అవుతుంది అనేది మొన్న కూడా మీరు 2-3 టైమ్స్ ఈ వర్డ్ వాడారు, డిసిప్లిన్ అనేది. డిసిప్లిన్ వాతావరణమే మనకు మోస్ట్ ఇంపార్టెంట్. క్రమశిక్షణ అనేది డిసిప్లిన్ అదే అలవాట్ల నుంచి వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్. డిసిప్లిన్తో డేని డిజైన్ చేయాలి డ్రీమ్ కోసం. ఉమ్. దానికి ఇద్దరు సపోర్ట్ అవసరం, బాడీ అండ్ మైండ్. అందుకని వాటికి మంచి రెస్ట్ ఇవ్వాలి, మంచి ఫుడ్ ఇవ్వాలి, మంచి అనాలిసిస్ ఇవ్వాలి. అప్పుడు బుద్ధి సోలు రంగంలోకి దిగుతాయి. Yes, sir. సమస్యని జీవితంలో డ్రీమ్ కిల్లింగ్ చేయొద్దు. ఏదో యథాలాపంగా పుట్టి పిల్లలు అనుకోకుండా ఏదో ఒక వర్క్లోకి బిజినెస్లోకి వెళ్ళిపోయి పెళ్ళి అయిపోతుంది టైంకి, పిల్లలు ఇంకా వాళ్ళకి ఏదో సెటిల్మెంట్ చేసి అలా కాకుండా సంథింగ్ డిఫరెంట్గా జీవితం ఉండాలి అనే డ్రీమర్స్ కోసమే ఆరామాన్ని సబ్జెక్ట్ కూడా వాళ్ళకే సూట్ అవుతుంది. వేరే వాళ్ళకి అంతగా నప్పదు, అర్థం కూడా కాదు. సో ఇప్పుడు ఇది సునీల్, లాస్ట్ నీతోటి ఎండ్ చేసేద్దాం. నువ్వు ఇప్పుడు ఏదైతే చెప్పావో ఆ మనీ సమస్యని ఎదుర్కొనేటప్పుడు మరి నేను ఎట్లా దాన్ని ఫేస్ చేయాలి అని అన్నావు కదా. నువ్వు చేయాల్సింది ఒక 100 వారాలు కనీసం నీ జీవితంలో నువ్వు అర్పించాలి. దాన్ని త్యాగం అని అంటాం. ఓకే సార్. నీ మనీ కోసము ఎవరెవరు ఉపయోగపడుతున్నారో వాళ్ళ అందరి స్కిల్స్ నువ్వు ఉపయోగించుకోవాలి. 100 వారాలు నీ మనీ కోసం. నాకు ఇప్పుడు అందరు సార్ నాకు ఉపయోగపడతాడని నా 100% విశ్వాసం. ఈ కంపెనీ ఇది నా డ్రీమ్ కోసం. ఓకే, ఆయన స్కిల్ని ఉపయోగించుకుంటా. ఆయన స్కిల్ ఏ రూపంలో ఉంది? పల్స్ రూపంలో ఉంది, కంపెనీ రూపంలో ఉంది, కాఫీ రూపంలో ఉంది. ఆయన స్కిల్ని ఉపయోగించుకుంటా అట్లా. సో నువ్వు కూడా వాళ్ళ ప్రజెంటేషన్స్ని, వాళ్ళ గైడెన్స్ని, వాళ్ళు పెట్టే ప్రోగ్రామ్స్ని నువ్వు ఉపయోగించుకోవడమే. 100 వారాలు త్యాగం చేయాలి. నిజంగా నేను ఏం త్యాగం చేస్తున్నాను అని ఒక జర్నల్ రాసుకోవాలి. ఈరోజు నువ్వు చేసావు, మంచి నిద్ర వచ్చి ఉండొచ్చు బహుశా, కానీ ఈ సోల్ లేపు ఉండొచ్చు నేను నీ డ్రీమ్ తగ్గట్టుగా. బద్దగా ఉండే బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, ఎమోషనల్గా ఉండే మైండ్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అప్పుడు ఏమైంది? బుద్ధి నిర్ణయం తీసుకుంది, మంచి నిర్ణయం, ఇది సోల్కి తగ్గట్టు నిర్ణయం తీసుకుంది. ఓకే, మరి ఇది కరెక్టేనా కాదా అని మరి నేను చెప్పాలన్నా ఎవరు చెప్పాలి అని అంటే, గుడ్ హ్యాబిట్స్ ఉంటే కరెక్టే. రైట్, నువ్వు ఏదైతే డ్రీమ్కి తగ్గట్టుగా అభ్యాసం ప్రాక్టీస్ చేస్తున్నావు, ఇప్పుడు వచ్చి రాసుకుంటున్నావు కదా, అయితే కరెక్టే. నీ డ్రీమ్కి తగ్గట్టుగా నువ్వు చేస్తూ ఉంటే, అలవాటు చేసుకుంటూ ఉంటే, అభ్యాసం చేస్తుంటే అది కరెక్ట్ అన్నట్టు. నీకు నువ్వే చెప్తుంది, ఎవరిని గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. అట్లా ఈ రోజు లేవడం వల్ల నీకు వచ్చినటువంటి కాన్ఫిడెంట్ లెవెల్ అనే ఒక స్థితి ఉంటుంది కదా, దాన్ని మర్చిపోవద్దు. దాన్ని అస్సలు మర్చిపోవద్దు. దాన్ని అట్లా క్యారీ చేసుకొని డబల్ ట్రిబుల్ చేసుకొని డూప్లికేట్ చేసుకోవాలి. ఆ రోజు నాకు ఒక 40 మంది 50 మంది క్లాప్స్ కొట్టి రూబీ అయినందుకు చేసినటువంటిది నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇచ్చింది. ఓకే, ఒక లీడర్షిప్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. దాన్ని ఇంకా ఇంకా ఇంతింత ఒట్టుడింతే అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు అప్పుడు రిజల్ట్ తోటి, ర్యాంక్ తోటి, పీవీ తోటి దాంతో సంబంధం లేకుండా ఎంజాయ్ చేస్తాను. అతీతంగా దాటుతాం. దాన్ని కాలాతీతం అని అంటారు. కాలం ఒక రిజల్ట్ ఇస్తుంది, దానికి అతీతంగా తయారవ్వాలి. అలా తయారవ్వాలంటే నువ్వు భావాతీతుడు అవ్వాలి. భావాతీతుడు అని అంటే మనసుని అతీతంగా తయారవ్వాలి, బుద్ధి లెవెల్లో. సరేనా? ఇది ఇది ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు ఇప్పుడు సూర్య గారు అన్నట్టు
ఫస్ట్ టైం వింటున్నాం, కానీ ఇది లాస్ట్ టైం అవ్వకూడదు. ఇంకా అది ముందుకి ఇంకా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళాలి. నేను 2011లో నాకు ఒక మంచి సబ్జెక్ట్ వినడం, సబ్ కాన్షియస్ అనేది 2011 నుంచి నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. చూడు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే పదం ఉన్న బుక్ పట్టుకుంది అప్పుడే. ఇంకా ఇంకా అలాంటి బుక్లు ఎన్నో పట్టుకొని ఇంకా అందులో నేను ఒక మాస్టరీ అయ్యి లేకపోతే ఒక స్పీకింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను, తప్పితే వెనక్కి వెళ్ళకూడదు. పాలు పెరిగాయి ముందుకు పోవాలి నెయ్యి వరకు, కానీ వెనకెళ్ళ మళ్ళీ పాలు అయితే అది సృష్టి ధర్మం కాదు. అర్థమైందా? ఇంకా నువ్వు ఇక్కడి నుంచి వీక్లీ వండర్ఫుల్ ఇన్కమ్ తీసుకుంటున్నాడు అబ్బాయి అనే దగ్గరికి వెళ్ళాలి, తప్పితే వెనకెళ్ళకూడదు. రైట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ 5 o'clockకి, ఈరోజు ఈవినింగ్ కూడా ఉంది, కలుద్దాం.